నాలుగో వర్తమానం దేవుని సంఘము, పరిశుద్ధాత్మ ప్రభావము. ఈ వర్తమానం వినే ముందు ఒక పాట వినండి. ప్రేమింతును దేవా, వినయముగా సేవింతును ప్రభువా. మనసార ప్రేమింతును దేవా, వినయముగా సేవింతును ప్రభువా. ఆస్తులను సంపాదింప మోసాలు చేశాను, ఆస్తులను సంపాదింప మోసాలు చేశాను. లోకమే నాదని తలంచి, లోకమే నాదని తలంచి మోక్ష భాగ్యం పిడిచాను. మనసార ప్రేమింతును దేవా, వినయముగా సేవింతును ప్రభువా. అధికార దాహము పోరాడి గెలిచాను, అధికార దాహముతో పోరాడి గెలిచాను. పదవులే శాశ్వతమనించి, పదవులే శాశ్వతమనించి ప్రభువాని మరిచాను. మనసార ప్రేమింతును దేవా, వినయముగా సేవింతును ప్రభువా. సర్వలోకము సంపాదించి ప్రాణమును పోగొట్టుకొన్న, సర్వలోకము సంపాదించి ప్రాణమును పోగొట్టుకొన్న. ప్రయోజనము లేదనించి, ప్రయోజనము లేదనించి ప్రభు యేసు నిన్నే నమ్మితి. మనసార ప్రేమింతును దేవా, వినయముగా సేవింతును ప్రభువా. మనసార ప్రేమింతును దేవా, వినయముగా సేవింతును ప్రభువా. వినయముగా సేవింతును ప్రభువా, వినయముగా సేవింతును ప్రభువా. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం నుండి
7వ వచనం వరకు, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిండగా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కనులారా చూచితననుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. ప్రార్థన చేసుకుందాం. మా నమ్మకమైన తండ్రి, మరోసారి ప్రభువా మీ కృపనే ఆశ్రయించుచు మీ పాదముల చెంతకు వచ్చాను. మేమందరము కలిసి మీ మాటల కొరకు పైకి చూచుచున్నాము. ప్రభువా, మాట్లాడు వాడవు నీవు, నీ మాట సత్యము, నీ మాట నిత్య జీవము, నీ మాట మమ్మలను బ్రతికించును, నీ మాట ద్వారా మేము ఇప్పుడు పవిత్రులమైతిమి. నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, నీకు స్తోత్రములు. నాయనా, ఈ రాత్రి మమ్మలను 4వ రాత్రిలోనికి తీసుకుని వచ్చి మాతో మాట్లాడుటకు మీరు చివరిగా దాచి ఉంచిన మాటలను మాకు వినిపించు నిమిత్తమై మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు. మీ సంచారం ఉన్నందుకు వందనాలు. మీ ఆత్మ కాపుదల మాకు ఇచ్చినందుకు వందనాలు. ప్రభువా, మీ కార్యం మా హృదయాల్లో చేయడానికి మీరు చాలా ఆసక్తితో మా ఒక్కొక్కరి ప్రక్కన ఉండి నిలబడి మీ కార్యము చేయుచున్నందుకు స్తోత్రములు. ఎవ్వరూ నశించిపోవట నీకు ఇష్టము లేనందువలన నీ ప్రేమను మరోసారి మాపై నాయన సంపూర్ణముగా కనుపరుచుతూ ఉన్నారు. మీ కృపను కృమ్మరిస్తూ ఉన్నారు. మీకు వందనాలు. ఈ దాసుడను మీ దయ కొరకు కనిపెట్టుచున్నాను. మీ దయపై ఆధారపడ్డాను. మీ కృపను ఆశ్రయిస్తున్నాను. ప్రభువా, ఈ రాత్రి కూడా మాతో మాట్లాడండి. మీరు అంగీకరించండి. ప్రభువా, నీవు అంగీకరించు, నీ వాడుకునే పాత్రగా చేయము. ప్రభువా, నీవు ఈ స్థలములో ఉన్నావు గనుక ఎంతో ధైర్యముతో నిన్ను స్తుతించుచూ ఉన్నాము. మా స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, యుగాయుగములు మహిమనుందు యోగ్యుడా, మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు. మాకు తండ్రిగా ఉన్నందుకు స్తోత్రములు. నీవు నక్షత్రములను చేసిన వాడవు, వాటి సంఖ్యను నియమించిన వాడు, వాటికి పేర్లు పెట్టిన వాడవు. అయినను గుండె చెదరిన వారిని బాగు చేయవాడవు. అంత గొప్ప దేవుడవు, మా తండ్రివి. నీకు స్తోత్రములు. ప్రభువా, కృతజ్ఞత వందనములతో యాకరి రాత్రి మీ కృపా సన్నిధిని ఆశ్రయించి మీ మహిమను, మీ ఘనతను, మీ ప్రభావములను మేము మీకే ఆరోపించచ్చు. మేము మా చేతులెత్తి నిన్ను స్తుతించుచు, ఘనపరచుచు, మహిమ చెల్లించుచు, యేసు నీకు వందనస్తులమై ఉంటూ నీ నామమునకే మహిమ కలుగునుగాక. యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి మనం ఒక ప్రత్యేకమైన దీవెనకరమైన సమయంలో ఉన్నాము.
నేను మీకు వాక్యం అందించడానికి వచ్చాను. మీరు చేయి చాపితే నేను ఇవ్వగలుగుతాను, లేకపోతే నేనేం చేయలేను. నేను వాక్యం చెప్పడానికి రాలేదు, నేను వాక్యం అందించడానికి వచ్చాను. డాక్టర్ బిల్లిగ్రామ్ గారు ఒకసారి ఒక దేశానికి సువార్తకుళ్ళు ఒక మాట చెప్పారు. నేను మీ దేశానికి మోకాళ్ళ మీద వచ్చానన్నారట. అంటే ఆయన ఎంతగానో ప్రార్థన చేసి ఆ స్థలానికి వెళ్ళారు. ఏరోప్లేన్ మీద రాలేదని అర్థం కాదు, మోకాళ్ళ మీద నడిచి వెళ్ళలేదు, కానీ ప్రార్థనాపూర్వకంగా వచ్చానని చెప్పారు. నేను మా సంఘం చాలా విరివిగా ప్రార్థించాము. ఇంకా మా సంఘం వారు పేపర్ తీసుకుని ఒక్కొక్క సబ్జెక్టు, ఏ రోజు ఏ సబ్జెక్టు ఆ సబ్జెక్ట్ కొరకు వారు ప్రార్థన చేస్తున్నారు. ఈ రాత్రి కూడా, ఈ రోజంతా కూడా మా సంఘస్థులు ప్రార్థన చేశారని నేను నమ్ముతున్నాను. అలాగే నా భార్య, నా కుమార్తె కూడా అప్పుడప్పుడు మరి మేము కలిసి ఒక రూమ్లో ఉన్నాము గనుక అంత అనుకూలత లేకపోయినా వారు అప్పుడప్పుడు మోకరిల్లి ఎవరికి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీలో అనేక మంది ప్రార్థన చేశారు, మీకు చాలా నేను వందనస్తుని. ఒక రైతుకు 2 ఎద్దులు ఉన్నాయట. ఆ 2 ఎద్దులలో ఒకరోజు ఒక ఎద్దుకు జబ్బు చేసింది. ఆ రైతు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఎద్దుకు ఏ జబ్బు వచ్చిందో డాక్టర్ గారికి వివరించాడు. ఆయన ఒక టానిక్ ఇచ్చారట, తీసుకెళ్ళి దానికి పోయమన్నారు. కానీ అది ఈ సీసాలో తీసుకెళ్ళి ఆ అరుకు అంటారు కదా, అది పోస్తుంటే నోరు తెరుస్తలేదట. అప్పుడు ఆయన ఏం చేయాలి అర్థం కాక మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు మా ఎద్దు ఇది తాగేటట్లు లేదండి అన్నాడట. అయితే సరే ఈ మందు ముద్ద తీసుకువెళ్ళి దాన్ని మింగించని చెప్పాడట. ఈ రైతు ఆ మందు ముద్ద తీసుకుని వెళ్ళి దానికి ఇది తింటే నువ్వు బాగుపడతావు తినమని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అది అసలు ఆ లిక్విడే తాగలేదు, ఈ సాలిడ్ లోపలికి వెళ్ళనిస్తుంది. మళ్ళీ ఇంకా గట్టిగా ఇలా పట్టుకుందంట. అప్పుడు ఈయన మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు మా ఎద్దు ఇది కూడా తినట్లేదండి అన్నాడట. అప్పుడు ఆయన అన్నాడంట, ఏం పిచ్చి రైతువయ్యా నువ్వు, ఎద్దును వాడుకోవడమే కానీ దానికి మందు వేయడం చేత కాదు నీకు అని చెప్పి ఒక ఉపాయం చెప్పాడట. ఒక ఇనప గొట్టం దాన్ని నోట్లో పెట్టు, దాంట్లో ఈ మందు ఉండ వేసేసి యువతల పెట్టి గట్టిగా ఊదు, అది లోపలికి వెళ్ళిపోద్దని చెప్పాడట. అప్పుడు ఈ రైతు ఇంటికి వెళ్ళి ఒక ఇనప గొట్టం తీసుకుని నోరు పెకలించి నోట్లు గట్టిగా పెట్టి అలాగా అందులో ఆ మందు ఉండ వేసి ఆయన యువతలు నోరు పెట్టి ఊద్దాం అనుకోసరికి అది అవతలను చూదిందంట. అది ఇతర కడుపులోకి వెళ్ళిపోయింది. గనుక ఈ ఆఖరి రాత్రి అటువంటి ప్రమాదం ఏమైనా ఉంటుందేమో అనే భయంతో మీ ముందుకు వచ్చాను. రోజు కంటే చాలా ఆలస్యంగా నేను ప్రారంభిస్తున్నాను. మరి రికార్డిస్ట్ గారు నన్ను అడుగుతున్నారు, 1.5 hour స్పూల్ ఉందండి, మీకు ఏమైనా అంచనా ఉందంటే, ఎందుకన్నా మంచిది కొంచెం ఎక్కువది పెట్టండి అన్నాను ఆయన. నేను మరి ఎందుకన్నా మంచిది, మీరు సిద్ధపడండి. దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ ఆఖరి అత్యవసరమైన సందేశాన్ని 8:50 నిమిషాలకు నేను ప్రారంభిస్తున్నాను. ప్రభు కృపపై మీ దయపై ఆధారపడి దీన్ని కొనసాగించాలని కోరుతూ ఉన్నాను. ఈ రాత్రి మనం అతి ప్రాముఖ్యమైన విషయాన్ని వాక్యపు వెలుగులో ప్రభు యొక్క మాటగా వినాలి అని నేను కోరుతూ ఉన్నాను. దీన్ని మనం చాలా పరిశీలించి పరీక్షించి ఇదే అంతా నాకు తెలిసింది అని చెప్పేటువంటి నిర్ణయంతో ఇక్కడ నేను నిలబడలేదు. కానీ దేవుడు తన ఉద్దేశాన్ని మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు సరిపోయే మేరకు మనక్కర తీర్చగలడని, తన ఉద్దేశాన్ని బయలుపరచగలడని నేను నమ్ముతూ ఉన్నాను. యెషయా చూస్తున్నటువంటి దర్శనంలో యెషయా చాలా గొప్ప విషయాలను చూశాడు. ఆయన మందిరాన్ని చూశాడు. ఇది చాలా గొప్ప విషయం. మహాదేవుని మందిరం, అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు దాని నిండా ఉండడం చూశాడు. అలాగే ప్రియులారా, ఆయనకు ఆ స్తుతి మహిమ ఘనత ప్రభావములు ఆరోపించబడడం చూశాడు. ఆయన స్తుతించుట తప్ప ఆ మందిరంలో జరిగే కార్యక్రమం ఇంకేమీ ఆయన చూడలేదు. ఏ కార్యక్రమం జరుగుతున్నా ఆ కార్యక్రమం స్తుతి ఆరాధనకు అనుబంధంగా జరుగుతుంది, కానీ స్తుతి ఆరాధనలకు వేరైన కార్యక్రమం యెషయా తన దర్శనంలో ఏం చూడలేదు. ఈ రాత్రి మనం
చివరిగా యెషయా చూసినటువంటి ఆ మందిరం ఎటువంటిదో మనం చూద్దాం. ఆ మందిరం గురించి చాలా చక్కని మాటలు యెషయా తను చూసిన విధానాన్ని అదే విధంగా వ్రాసినట్లుగా చూస్తున్నాం. యెషయా ఇది రాస్తూ ఉన్నప్పుడు ఆయన చాలా శాశ్వతంగా సిగ్గుపడవలసిన ఒక విషయాన్ని వ్రాసుకున్నాడు. అందుకే ఇది పరిశుద్ధాత్ముడు రాయించాడు అని అనడానికి సంపూర్ణమైన అవకాశం ఉంది. కొన్నిసార్లు మనం సిగ్గుకరమైన పనులు చేస్తాం కానీ వాటిని కనీసం ఓరలుగానూ ఒప్పుకోం మనం. దాన్ని ఎన్నో రకాలుగా దాటవేస్తాం. కానీ ఈ స్థలంలో యెషయా ఒక తనను శాశ్వతంగా సిగ్గుపడే విషయాన్ని, తన కిరీటం పడిపోయే విషయాన్ని ఇక్కడ తేటగా వ్రాసేశాడు. ఆయన చాలా గొప్పోడని మాట్లాడాడు ఆ ముందు 5 అధ్యాయాల్లో. ఈ అధ్యాయంలో నేను పాపిని అన్నాడు. అది ఒక ప్రవక్త అనవలసిన మాట కాదు, ప్రవక్త ఒప్పుకోవలసిన మాట కాదు. అలా ఒప్పుకున్నాడు ఇక్కడ. గనుక ఈ మందిరం ఇది నిజముగా పరిశుద్ధాత్మ చేత నింపబడిన మందిరం అని మనం చెప్పగలం. అందుకే ప్రవక్త కూడా కన్విన్స్ అయ్యాడు, ప్రవక్త కూడా ఒప్పించబడ్డాడు. దేవుని సేవకులుగా, పాస్టర్లుగా కొన్నిసార్లు విశ్వాసులను ఏ విషయాల్లో గద్దిస్తామో అంత కరెక్ట్గా ఉండని సమయాలు ఏదైనా వస్తే మళ్ళా వచ్చే ఆదివారం పులిపీట మీద నిలబడి నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని గద్దించానుగా, నేను బుద్ధి లేని పని చేశాను అని చెప్పే పాస్టర్లు మనం దుర్బిణి వేసి వెతికినా దొరకడం చాలా కష్టం. ఎందుకంటే అలా ఒప్పుకోవడం వారి కిరీటం పడవేసుకున్నట్టు, వారి చేతులారా వారు తమ స్థానాన్ని వారు ఊడబెరుక్కున్నట్లుగా అలా భావిస్తారు. కానీ నిజంగా పరిశుద్ధాత్ముడు ప్రవాహం వలె పనిచేస్తున్న ఏ సంఘంలోనైనా సేవకులు తప్పక ప్రభువు కొరకే నిలబడి పరిశుద్ధమైన సేవ చేస్తారు. ఎప్పుడైనా ఒకవేళ మానవ బలహీనతతో ఏదైనా చిన్న విషయంలో తప్పిపోతే వారు తప్పనిసరిగా ఆ విషయాన్ని ఒప్పుకుంటారు. అంటే పెద్ద విషయాల్లో తప్పిపోతే ఒప్పుకోవద్దని కాదు, కానీ పెద్ద విషయాల్లో తప్పిపోవద్దని నా సలహా. ప్రియులారా గమనించండి, దేవుడు తన మందిరం విషయంలో ఆయన కలిగి ఉన్న ఉద్దేశం చాలా గొప్పది. ద టెంపుల్ వాజ్ ఫిల్డ్ విత్ ద హోలీనెస్. ఆ మందిరమంతయు కూడా పరిశుద్ధతతో నింపబడి ఉంది. ఆ మందిరం యొక్క పరిశుద్ధత అది ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదు. అది చాలా గొప్ప పరిశుద్ధత. ప్రభువు ఆ మందిరం యొక్క పరిశుద్ధతను గూర్చి ఆయన తన ప్రజలకు తెలియచేయాలని కూడా ఆశించి ఆయన పరిశుద్ధపరిచినప్పుడు దానిని సంపూర్ణముగా పరిశుద్ధపరిచాడు. మీకు మరొక మాట చెప్పి నేను ముందుకు వెళతాను. అసలు దేవుడు ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులను విడిపించుట అనగా పరిశుద్ధపరచుట అని అర్థం. ఆ తరువాత వారిని నేను ఏ విధముగా మిమ్మల్ని పరిశుద్ధపరిచానో ఆ విధంగానే మీరు ఉంటే నేను మీ మధ్యలో నివాసం చేస్తానని కూడా చెప్పాడు. ఒక వచనం చదవండి. లేవియ కాండం 20వ అధ్యాయం 26వ వచనం. లేవియ కాండము 20వ అధ్యాయము 26వ వచనం. త్వరగా బ్రదర్ ప్లీజ్. యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరు పరచితిని. గనుక ఆ 26వ వచనం మరొక విధంగా ప్రారంభించబడింది. గనుక మీరు నాకు పరిశుద్ధులై ఉండుడి. బైబిల్లో ఏదో ఒక మిస్టేక్ జరిగినట్లుగా ఈ వచనం మనకు కనిపిస్తుంది. 25వ వచనం పూర్తయిపోయింది, 26వ వచనం మరో చోట బిగిన్ అయింది. ఈ మధ్యలో ఇంకొక మాట ఇరుక్కుంది. మీ బైబిల్ బాగా పరీక్షిస్తే ఈ సత్యాన్ని మీరు తెలుసుకుంటారు. ఆ ఇరుక్కున్న మాట ఏంటంటే మీరు నాకు పరిశుద్ధులై ఉండుడి. ప్రియులారా, బైబిల్లో అనేక స్థలాలలో మీరు పరిశుద్ధులై ఉండుడి అనే మాట మనం చూస్తాం. కానీ ఈ ప్రత్యేకమైన మాట, ఇంకొక మాట చెప్పాలంటే అసలు ఇది ఈ వచనాల్లో చేరని మాటగా చేర్చబడిన మాట. మరో విధంగా నేను మీకు వివరిస్తాను, ఇది మీకు గుర్తుండేటట్లుగా. లేవియ కాండం మోషే వ్రాసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పరిశుద్ధాత్ముడు గైడ్ చేస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ఆ మోషే రాసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మోషేను కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆ 20వ అధ్యాయం
దాటిపోయిన తరువాత మరోసారి పరిశుద్ధాత్ముడు మోషేను పిలిచాడు. మోషే అక్కడ ఆగు అని అన్నాడు. నువ్వు అక్కడ కొంతసేపు ఆగు అన్నాడు. ఒకసారి వెనక్కి రా అన్నాడు. ఎందుకు ప్రభు అన్నాడు. ఒకసారి వెనక్కి రా అన్నాడు. వెనక్కి వచ్చాడు. 20వ అధ్యాయంలోకి వెళ్ళి నువ్వు ఒక మాట అందులో ఇరికించవయ్యా అన్నాడు. అంటే ఎలా ఇరికించాలి ప్రభు, అది పూర్తి చేసేసాను అయిపోయింది కదా అంటే, లేదయ్యా ఎక్కడైనా ఇరికించయ్యా, ఎక్కడో చోట పెట్టయ్యా అన్నట్లుగా ఉందా వచనం. కనుక మోషే దానిని ఇరికించినట్లుగా మనం చూస్తున్నాం అక్కడ. ప్రియులారా, ఈ రాత్రి ఆ మాట మనకు చాలా ప్రాముఖ్యమైన మాట అయింది. మీరు నాకు పరిశుద్ధులై ఉండుడి. మీరు నాకు పరిశుద్ధులై ఉండుడి అంటే మీరు మనుషులకు పరిశుద్ధులై ఉండగలరు. మీకు ఒక మాట చెబుతాను, జాగ్రత్త వినండి. క్రైస్తవులకు క్రైస్తవేతరులకు డిఫరెన్స్ ఏంటంటే, క్రైస్తవేతరుడు దేవుని ఎదుట పరిశుద్ధుడుగా ఉంటాడు. క్రైస్తవుడు మనుషుల ఎదుట పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నిస్తారు. మరలా చెప్పనా, క్రైస్తవులకు క్రైస్తవేతరులకు ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ ఏంటంటే, క్రైస్తవేతరులు దేవుని ఎదుట పరిశుద్ధముగా ఉండడానికి, వారు నమ్మిన లేక వారు దేవుడుగా కొలుచున్నటువంటి దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. భయపడి వారు పరిశుద్ధతను అక్కడ కనుపరుచుకుంటారు. కానీ క్రైస్తవులు మనుషుల ఎదుట ఎంతో పరిశుద్ధంగా ఉండాలని ప్రయాసపడతారు. ఒకవేళ దానినే కావచ్చు యేసు ప్రభు అన్నాడు, వేషధారులారా. యేసు ప్రభు ఒక సందర్భం అన్నాడు, వేశ్యలు పరలోకం వస్తారని అన్నాడు. కానీ ఏ సందర్భంలోనూ వేషధారులు పరలోకం వస్తారని చెప్పలేదు. ప్రియ సోదరి సోదరుడా, వేశ్య తన జీవితంలో నేను వేశ్యలను గుర్తించి ఒక అసహ్యమైన జీవితాన్ని జీవిస్తున్నాను, దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్నానని రేడియోలోనో పత్రికలోనో ఇలాంటి ప్రసంగములలోనో ఎక్కడో ఒక చోట ఒక మూలలో కూర్చొని పశ్చాత్తాపడి ఏడుస్తూ వెళ్ళి తన జీవితంలో గొప్ప మార్పు తెచ్చుకొని మరలా తిరిగి అదే సమాజంలో తను పరిశుద్ధురాలుగా బ్రతకలేక సమాజం విడిచి ఎక్కడికో వెళ్ళి ఎక్కడో సంఘములో చేర్చబడి ఎదిగి సరిపోయి ప్రభు రాజ్యం వెళ్ళిపోయింది. మన ఊర్లో కనబడలేదంటే ఎటో వెళ్ళిపోయిందేమో, ఇంకొక దగ్గర బాగా డబ్బులు ఎక్కువ దొరికేలాగా, లేక ఎవరన్నా తీసుకెళ్ళిపోయారేమో అని మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. కానీ ఆమె పరలోకంలో కనపడింది మనకి. చాలా మనకు తొందర అయిపోద్ది, అసలు ఇది పరలోకమేనా కాదని. అది పరలోకమే. నీ దృష్టిలో వేశ్య, ఆయన దృష్టిలో ఆయన మారు మనసు పొందిన ఆయన బిడ్డ. కానీ వేషధారులకు ఆ స్థితి లేదు. వేషధారణ జీవితం. క్రైస్తవేతరుడు ఇంటికాడ సిగరెట్ అంటించుకుంటాడు, వీధిలో పోతుంటాడు, ఎక్కడైనా గుడి కనపడింది అనుకోండి సిగరెట్ పక్కన పడేసి ఇలాగేసుకుని వెళ్ళిపోతాడు. దేవుడు గుడి జాగ్రత్తగా ఉండాలని. క్రైస్తవుడు ఇంటి దగ్గర సిగరెట్ అంటించాడు. క్రైస్తవుడు సిగరెట్ కాల్చాలంటే మానవ సంచారం లేని స్థలానికి వెళ్తాడు. కానీ అక్కడ దేవుడు ఉంటాడు సుమా. అయినా పర్వాలేదు, ఆయనకి ఏం బాధ లేదు, అది పెద్ద విశేషం కాదు. దేవుడు ఆయన చూస్తున్నాడని అనేక సార్లు ప్రసంగములలో విన్నాడు. అది పెద్ద లెక్కేం కాదు, ఆయన చూస్తే ఏం కాదు. కానీ ఎవరన్నా బ్రదర్ చూస్తే చాలా కష్టం, సిస్టర్కి తెలిస్తే చాలా కష్టం. అసలు మా ఆవిడోరు మంచిది కాదు, తొందరగా బయటపడిపోద్ది. కాబట్టి అక్కడ కాల్చేసి ఒక వెళ్ళేటప్పుడు ఒక లవంగానో యాలకునో తీసుకెళ్ళి అది నవ్వులుకుంటూ ఏమీ ఎరగినటువంటి వాడి వలె ఇంటికి వచ్చేస్తున్నాడు. అదే క్రైస్తవులకును క్రైస్తవేతరులకును ఉన్న తేడా. క్రైస్తవేతరుడు సినిమాకి వెళ్ళాలంటే మ్యాట్నీకి ఆ లైన్లో నిలబడతాడు, బయట లైన్లో క్యూలో ఉంటాడు, రోడ్డు మీద కూడా ఉంటాడు. కానీ క్రైస్తవుడు సినిమాకి వెళ్ళాలంటే చాలా కష్టం. సెకండ్ షో వరకు వెయిట్ చేయాలి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. పైగా అందరు నడిచే రోడ్లో వెళ్ళలేడు, అందరు నడిచే రోడ్లో వెళ్ళడానికి తిరిగి రాలేడు. మనుషులు ఎదుట తన పరిశుద్ధతను కాపాడుకుంటున్నాడు. అందుకే కాబోలు పరిశుద్ధాత్ముడు మోషేని వెనక్కి తీసుకొచ్చి, మోషే ఒక మాట రాయవయ్యా, మీరు నాకు పరిశుద్ధులయుండుడి. దేవుని బిడ్డలు ఆదివారం చందా వేస్తున్నారు. ఆ చందా పెట్టిలో
ఏం వేస్తున్నారో వాళ్ళకి తెలుసు, దేవుడు తెలుసు, పాస్టర్ గారు తెలియదు. కానీ కొంతవరకు తెలుసు మా వాళ్ళు సరిగ్గా ఇస్తలేదని. కానీ 10 రూపాయల నోటు ఉంది కాబట్టి ఆ సఫారీ డ్రెస్ వేసుకున్న ఆయనే వేసి ఉండొచ్చు అనుకోవచ్చు. ఈయన అందులో ఒక కవర్ వేస్తుంది కాబట్టి ఆ కారు వేసుకొచ్చిన ఆయన వేసి ఉండొచ్చు అనుకోవచ్చు. ప్రియులారా, అదే పాస్టర్ గారి యొక్క అపోహ. అయితే నేను పాస్టర్ గారికి ఒక సలహా ఇస్తానండి. ఈ వచ్చే ఆదివారం నుండి కేవలం 100 రూపాయలే చందా వస్తున్న పాస్టర్ గారులు, లేక 200 వస్తున్న పాస్టర్ గారు, లేక 500 చందా వస్తున్న పాస్టర్ గారులు, మీకు ఒక ఉపాయం చెప్పి వెళ్ళిపోతాను నేను. మీరు లబ్ధి పొందండి. మీ సంఘస్థులకు ఒక శాసనం చేయండి. మీ సంఘంలో ఇక నుండి మన సంఘంలో వారు చందా వేసేటప్పుడు వారు చందా వేసే దానిని ఇలా చూపించుకుంటూ వేయాలి. చందా వేసేటప్పుడు వారు పరసు తీసి ఆ పరసులో వారు ఏమేస్తారో ఇలాగెలా పట్టుకుని వేయడం కాదు. వారు వేసే నోటు ఇలా చూపించి అలాగ వేసుకుంటా రావాలి, అలా తిరుగుతూ వేయాలి అని చెప్పండి. పాస్టర్ గారులు, మీ చందా పెట్టెలో కొన్ని సంవత్సరాల నుంచి రానంత చందా వచ్చే వారం నుండి ప్రారంభమవుతుంది. ఒకవేళ ఎవరైనా సఫారీ డ్రెస్ వేసుకున్న ఆయన 10 రూపాయల నోటు పట్టును బయలుదేరాడు అనుకోండి, ఆ ముందు ఒక రిక్షా పుల్లరు 50 రూపాయల నోటు పట్టుకెళ్తున్నాడు అనుకోండి. సఫారీ డ్రెస్ వేసిన ఆయన గబగబ తీసి దీని లోపల పెట్టేసి మరలా తీసి 100 రూపాయల నోటు తీసి ఇలా పట్టుకు వెళ్ళక ఆయనకి తప్పుతుందా? ఒకవేళ ఎవరైనా ఒక పేద వ్యక్తి, నీ అంత మంచి చీర కట్టుకోని వ్యక్తి ఒకవేళ 10 రూపాయల నోటు పట్టుకుని వెళ్తుంటే బనారస్ చీరమ్మ గారికి 50 రూపాయల నోటు పట్టుకోక తప్పుతుందా? సిస్టర్, నేను లాస్ట్ వీక్ అనౌన్స్మెంట్ వట్టొట్టిది అనుకున్నాను, ఇంత పని చేస్తారు అనుకున్న పాస్టర్ గారు. సిస్టర్, నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయా? నేను ఇంటికి వెళ్ళి వెంటనే పంపించేస్తాను బాబుతోటి. ప్రతి వారం పావలాతో గడిపేసుకుంది సిస్టర్. ఈ వారం కుదరడం లేదా సిస్టర్కి? తబ్బిబ్బులైపోతుంది. క్రైస్తవ విశ్వాసుల యొక్క పరిశుద్ధత మనుషుల ఎదుట చాలా ఘనంగా ఉంది, కానీ దేవుని ఎదుట అపవిత్రమైనదిగా వేషధారణతో నింపబడి ఉంది. ఈ సంఘము నేడు ఈ పరిశుద్ధాత్మ ప్రభావము చేత బాగుపడకపోతే వారికి వేషధారులు నశించిపోయిన పాతాళము తప్ప వారికి గొప్ప స్థానం ఏదైనా ప్రభు ఇవ్వగలడా? అలా ప్రభువిస్తే ఆయన కంటే అన్యాయస్తుడు ఎవడూ లేడు. ఇంకా ఒకవేళ అటువంటి వారికి ప్రభు దేవుని రాజ్యం ఇస్తే దేవుడు కంటే అన్యాయస్తుడు ఇంకా ఎవడూ లేడని నేను ఒక్కడి నుంచి చెప్పగలను. దేవుడు ప్రేమ గలవాడే కానీ న్యాయమైన వాడు. ప్రియ సోదరి సోదరుడా, అందుకే ఆయన సంఘమును ఒకేసారి పరిశుద్ధపరిచాడు. అలా ఒకేసారి పరిశుద్ధపరచబడి నీవు సంఘములో ఉండాలి, పరిశుద్ధతను కాపాడాలి. ఒకసారి దయచేసి దినవృత్తాంతుల 2వ గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం చదవండి. మరొకరు ఎవరైనా కీర్తన గ్రంథం 93వ కీర్తన 5వ వచనం అలా తీసి ఉంచండి. దినవృత్తాంతం 2వ గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం. దయచేసి వచనం చదువుదాము. మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడుడి. ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించుడి. ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన మందిరము, దేవుని మందిరము దేవుని చేత శాశ్వతముగా పరిశుద్ధపరచబడినది.
కీర్తన గ్రంథము 93:5. నీ శాసనములు ఎన్నడూను తప్పిపోవు, యెహోవా యెహోవా ఎన్నటెన్నటికి, at any time and at any cost, ఎన్నటెన్నటికి, ఏ పరిస్థితులలోనూ కూడా పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఇంకేది అనుకూలం కాదు. ఆయన మందిరమునకు పరిశుద్ధతయే అనుకూలము. ప్రసంగాలు అనుకూలమని వ్రాయలేదు, ప్రార్థనలు అనుకూలమని రాయలేదు, లేక ఇచ్చుట అనుకూలమని రాయలేదు, ఇంకా అనేకమైన క్రైస్తవ విధులు కట్టడలు అనుకూలమని వ్రాయలేదు, క్రైస్తవ ఆచారములు అనుకూలమని రాయలేదు. దేవుని సన్నిధిలో కూర్చున్నవారు వేడికి చచ్చిపోతున్నారని వారికి అనుకూలంగా ఎవరో చచ్చిపోయిన వాళ్ళు పేరట ఓ ఫ్యాన్ వేయించారు. వాళ్ళ పేరు ఆ రెక్క కోటి ఈ రెక్క కోటి రాశారు, ఇంకో రెక్క ఖాళీగా పెట్టారు. ఇంకోటి చచ్చిపోతే వాళ్ళ పేరు కూడా దాని మీదే రాస్తారు. అది అనుకున్నారు వాళ్ళు. అబ్బా, దేవుని సన్నిధికి ఎంత అనుకూలమైన పని చేశామనుకున్నారు. ప్రభు అంటున్నాడు, నాకు అది అనుకూలం కాదంటున్నాడు. అంటే మరి ఫ్యాన్లు ఇవ్వడం మానేశారు. పేర్లు రాయడం మానేసుకోండి, కానీ ఫ్యాన్లు ఇవ్వండి. ప్రియులారా, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నా మందిరమునకు అనుకూలము. జాగ్రత్తగా వినండి. దేవుడు తన మందిరం పరిశుద్ధంగా ఉండాలి అనుకున్నాడు, కానీ ఆయన కుదరలేదు. యేసు ప్రభు వచ్చి ఆ మందిరాన్ని పరిశుద్ధపరిచాడు, అయినా కుదరలేదు. ఈ మూడవ అవకాశం ఇప్పుడు సంఘముగా ఏర్పరిచాడు. అయినా సంఘము యొక్క పరిశుద్ధత పరిపూర్ణం కాలేదు, లేక పరిశుద్ధపరచబడిన వారు శాశ్వతముగా పరిశుద్ధంగా లేరు. అందుకే నేడు సంఘములో పరిశుద్ధాత్మునికి ఆ బాధ్యత అప్పగించబడింది. సైతానుకు క్షమాపణ లేదు, పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడిన వారికి క్షమాపణ లేదు. జాగ్రత్త. ఎవరైనా పరిశుద్ధాత్మ సంబంధమైనటువంటి కార్యముల్లో లేక వారి యొక్క వరములతో, ప్రభు వారికి ఇచ్చిన అనుభవాలతో వారు ఓడబడుచుంటుండగా దాన్ని వెక్కిరించావో, సైతానుకు ఎంత క్షమాపణ లేదో నీకు కూడా అంతే క్షమాపణ లేదు. ఈ రాత్రి ప్రభువు ఈ మాటతో పరిశుద్ధాత్ముడు ఆయన మందిరాన్ని పరిశుద్ధంగా కాపాడుతూ ఉన్నాడు. నేను మరలా చెబుతాను, మీరు అపార్థం చేసుకోకుండా. దేవుడు తన మందిరాన్ని పరిశుద్ధంగా ఉండాలని కోరాడే గాని ఆయన ఆ ధర్మశాస్త్రమును వారికి విధించి దాని ద్వారా పరిశుద్ధపరచాలని నానా తంటాలు పడ్డాడు ఆయన. 1-2 సార్లు ఆయన కోపం వచ్చింది. ఈ ప్రజలు బొత్తిగా చెడిపోయారు అన్నాడు. అంటే పరిశుద్ధత ఒక్కళ్ళు కూడా. మరోసారి అన్నాడు, ఈ ప్రజల చెడుతనం భూమి మీద గొప్పదట. దేవుడు చేసిన సృష్టి కంటే మానవుని పాపమే గొప్పదైపోయిందంట భూమి మీద. ఆయన చేసిన సముద్రాలు గొప్ప అంటలేదు ఆయన, కానీ మానవుని పాపం గొప్పదైపోయింది అంటున్నాడు. ఆయన ఏం చేయలేకపోయాడు. యేసు ప్రభు వచ్చాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నా అద్వితీయ కుమారుని పంపించాను, ఆయన తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని పరిశుద్ధపరుస్తాడని చెప్పాడు. ఆయన లోకములో ఉన్న వారిని పరిశుద్ధపరిచి సంఘముగా ఏర్పరిచాడు. అయినా సంఘము యొక్క పరిశుద్ధత పరిపూర్ణం కాలేదు, లేక పరిశుద్ధపరచబడిన వారు శాశ్వతముగా పరిశుద్ధంగా లేరు. అందుకే నేడు సంఘములో పరిశుద్ధాత్మునికి ఆ బాధ్యత అప్పగించబడింది. పరిశుద్ధాత్ముడు దేవుని సంఘమును పరిశుద్ధపరచు విషయములో అహర్నిశలు విరామము లేకుండా
పనిచేస్తూ ఉన్నాడు. అందువలన దేవుని సంఘములో పరిశుద్ధాత్మ దేవునికి ఉన్న ప్రాధాన్యత మరి దేనికి లేదు. పరిశుద్ధాత్ముడు అవునంటే అవును, కాదంటే కాదు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు సంఘము విషయంలో వారి కార్యాన్ని వారు నెరవేరుస్తూ ఉన్నారు. వారి యొక్క విధానములో దేవుని సంఘమును సిద్ధపరుస్తూ ఉన్నారు. కానీ ప్రత్యక్షంగా దేవుని సంఘమును దగ్గర ఉండి సిద్ధపరుచుతున్న ఆ మహా గొప్ప పరిశుద్ధాత్ముడు మన సంఘములలో సంపూర్ణముగా నివాసము చేయాలి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనములో పరిసయ్యులను చాలా భయంకరమైన మాటతో గద్దిస్తూ ఉన్నాడు. మనుష్య కుమారునికి విరోధముగా పాపము చేసిన వానికి క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా పాపము చేసిన వారికి ఈ యుగమందైనను, పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడిన వారికి, ఒక్క మాట అయినా మాట్లాడిన వారికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను క్షమాపణ లేదు. ప్రియులారా, సైతానుకు క్షమాపణ లేదు, పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడిన వారికి క్షమాపణ లేదు. జాగ్రత్త. ఎవరైనా పరిశుద్ధాత్మ సంబంధమైనటువంటి కార్యముల్లో లేక వారి యొక్క వరములతో, ప్రభు వారికి ఇచ్చిన అనుభవాలతో వారు ఓడబడుచుంటుండగా దాన్ని వెక్కిరించావో, సైతానుకు ఎంత క్షమాపణ లేదో నీకు కూడా అంతే క్షమాపణ లేదు. ఈ రాత్రి ప్రభువు ఈ మాటతో నీ హృదయాన్ని కెలుకుట ప్రారంభించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఏమై ఉన్నాడో మనకెవ్వరికీ తెలవకముందు, శిష్యులకు తెలవకముందు, లేక ఆ ప్రాంతపు పాలస్తీనా ప్రజలు యేసు ప్రభువును వెంబడించున్న వారికి తెలవకముందు ఆయన చాలా క్లియర్ కట్గా పరిశుద్ధాత్మను పరిచయం చేశాడు. When Jesus Christ introduced the Holy Spirit, he introduced very, very clearly to his disciples. ఆయన శిష్యులకు చాలా తేటగా పరిశుద్ధాత్మను పరిచయం చేశాడు. ప్రియులారా, కానీ దురదృష్టవశాత్తు ఆ పరిశుద్ధాత్ముని యొక్క కార్యములను చేతబట్టుకుని, పరిశుద్ధాత్మ శక్తి చేత, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు చేత ఆయా ఖండాలకు, ఉపఖండాలకు వెళ్లి సువార్తను ప్రకటించుతూ ఉంటుండగా ఆ శిష్యుల యొక్క సువార్త పరిచయంలో రక్షించబడిన అనేక మంది ప్రభుని వెంబడిస్తూ రాను రాను ఈ పరిశుద్ధాత్మ అనే మాటను చాలా మంది జ్ఞానవంతులైన క్రైస్తవ నాయకులు వారి వారి ల్యాబొరేటరీస్ లోకి తీసుకువెళ్లి ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. కొందరు దాని మీద పిహెచ్డి కూడా తీసుకున్నారు. ఆ ప్రయోగాల మీద పరిశుద్ధాత్ముడు నీ ప్రయోగశాలలో పెట్టి నీవేదో ప్రయోగాలు, ఎక్స్పెరిమెంట్స్ నిర్వహించడానికి నీవు పూనుకుంటే అంగీకరించి నీకేదో బయలుపరిచేవాడు కాదు. క్రైస్తవ నాయకులు పరిశుద్ధాత్ముని వారి ల్యాబొరేటరీలోకి తీసుకువెళ్లారు. బాప్టిస్ట్ ల్యాబొరేటరీలోకి, పెంతెకోస్తు ల్యాబొరేటరీలోకి, బ్రదరన్ ల్యాబొరేటరీలోకి, మెననైట్ ల్యాబొరేటరీలోకి, సిఎస్ఐ ల్యాబొరేటరీలోకి, తదితరమైన ల్యాబొరేటరీస్ లోకి తీసుకెళ్లిపోయారు. పరిశుద్ధాత్ముడు ఎవరి ల్యాబొరేటరీలో వారే తమ ఇష్టానుసారమైనటువంటి విధంగా ప్రయోగం చేసి
వారి వారి ప్రజలకు బయలుపరచబడుతూ ఉన్నాడు. ప్రియులారా, దాని మీద వారు పిహెచ్డీలు తీసుకున్నారు, వారు స్కాలర్స్ అయిపోయారు. కానీ ఒక మాట చెప్తాను, కొన్ని శతాబ్దాల నుండి జరుగుతున్న ఈ ప్రయోగాలకు ఫలితంగా ద అవుట్కమ్ ఏంటంటే గ్రేట్ కన్ఫ్యూజన్. ద అవుట్కమ్ ఈజ్ కన్ఫ్యూజన్, గలిబిలి. పరిశుద్ధాత్ముడు అనే మాటను వారు తీసుకెళ్లిపోయి మరలా తిరిగి ఈ పక్క నుంచి ఒక ప్రయోగశాలలోంచి బయటకు వస్తున్నాడు, ఈ పక్క నుంచి ఒక ప్రయోగశాల, ఆ ప్రయోగశాలలోంచి బయటకు వస్తుంటే ఈ బయట ఉన్న మనం కింద మీద అయిపోతున్నాం. ఏం చేయాలి అర్థం కావడం లేదు. ఇది కరెక్టో అది కరెక్టో అర్థం కాక తల్లకిందులైపోయి మనం కొట్టుమిట్లాడిపోతూ ఉన్నాం. ఆ గొప్ప కన్ఫ్యూజన్ పరిశుద్ధాత్ముని వలన కలిగినది ముమ్మాటికి కాదు. ప్రియులారా, మరో విచిత్రమైన మాట చెప్తాను, మీకు వినండి. ప్రపంచంలో కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ఒకరెలా ఒప్పుకున్నారో అందరూ అలా ఒప్పుకుంటున్నారు. ఈ సృష్టికర్త దేవుడని ఇటు సిఎస్ఐ వారు ఒప్పుకుంటే, అటు బాప్టిస్ట్ వారు ఒప్పుకుంటున్నారు, అటు పెంతెకోస్తు వారు ఒప్పుకుంటున్నారు, ఇటు బ్రదరన్ వారు ఒప్పుకుంటున్నారు, తదితరమైన అన్ని డినామినేషన్ వారు ఈ సృష్టికర్తను ఒప్పుకుంటున్నారు. అలాగే దేవుడు సార్వభౌముడు, ఆయన ఏదైనా చేయగలడు, ఏదైనా నిర్మూలించగలడు. గాడ్ అనే మాటకు చక్కని మాట నిర్వచనం చెప్తారు. GOD, గాడ్. జనరేటర్, O ఆపరేటర్, D డిస్ట్రక్టర్. He can generate, he will operate and he can destruct. GODని ఆ విధంగా చెబుతారు. ఈ మాటను అందరూ ఒప్పుకుంటారు. అలాగే యేసు ప్రభును కూడా సిఎస్ఐ వారు ఒప్పుకుంటారు, బాప్టిస్ట్ వారు ఒప్పుకుంటారు, పెంతెకోస్తు వారు ఒప్పుకుంటారు, బ్రదరన్ వారు ఒప్పుకుంటారు, మెన్నైట్ వారు ఒప్పుకుంటారు, లూథరన్ వారు ఒప్పుకుంటారు, అందరూ ఒప్పుకుంటారు. యేసు క్రీస్తు రక్షకుడు అంటే అందరూ ఆ మాట ఒప్పుకుంటారు. కానీ ఆత్మ అనుసరికి అందరూ ఒకే మాటను ఒప్పుకోరు. దీనికి కారణం ఏంటో తెలుసా? మీకు అర్థమైందా? చాలా మందికి ఏమర్థమైందంటే, ఆత్మను పొందాను కాబట్టి నాకు ఆత్మ సంగతి తెలిసింది, వాళ్ళ ఆత్మను పొందలేదు కాబట్టి వాళ్ళకి అర్థం కాలేదని ఆత్మను పొందిన ఆయన అనుకుంటున్నాడు. ఆత్మను పొందిన ఆయన అనుకుంటున్నాడు అంటే వారి వర్షం చెబుతున్నాను అనుకుంటున్నాడు. వాడు ఏదో మొదలుపెట్టాడు ఒకటి వేషం అని పొందనవాడు అనుకుంటున్నాడు. వీళ్ళ వారు అనుకోవడానికి కారణం ఏంటో తెలుసా? అసలు ఏంటి? దేవుడి గురించి వాళ్ళిద్దరూ ఒకటే అనుకుంటారు, మళ్ళా యేసుక్రీస్తు గురించి ఒకటే అనుకుంటారు, ఆత్మ గురించి ఒకటి అనుకోరు. కారణం ఏంటంటే దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు ఒక్కడే, ఆత్మలు మాత్రం రెండు. మరలా చెప్పనా? దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు కూడా ఒక్కడే, కానీ ఆత్మలు మాత్రం రెండు. పరిశుద్ధాత్ముడు, అపవిత్రాత్మ. కాబట్టి ఆత్మను గురించి అంత తేలిగ్గా ఒప్పుకోవడానికి వీలు కావడం లేదు. ప్రియ సోదరి సోదరుడా, ఒకరు ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తి, వ్యక్తి కాదు. ఒకరు పరిశుద్ధాత్మ శక్తి కాదు, వ్యక్తి. కొన్ని సెంచరీస్, శతాబ్దాల నుండి ఈ తగువు ఇంకా తీరలేదు. వారిద్దరూ మాట్లాడుకోరు, వారిద్దరూ కలిస్తే పోట్లాటే, వాళ్ళ లోపల మంట, ద్వేషం. దేని విషయం? దేవుడి విషయమా? కాదు. యేసుక్రీస్తు విషయమా? కాదు. ఆత్మ విషయం. ప్రియులారా, అటువంటి వారికి నేను ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. మీ క్షేమం కోరి సలహా ఇస్తాను. ఎందుకంటే ప్రభు రాకడ వచ్చేస్తుంది కనుక. ఆయన శక్తిమంతుడైన వ్యక్తి, హీఈస్ పవర్ఫుల్ పర్సన్.
యూ బెటర్ యాక్సెప్ట్ ఇట్. రెండవ రాకడ వరకు దెబ్బలాడుకునే కంటే కనీసం ఈ మాట ఈ రాత్రి అంగీకరించు. ఆయన శక్తో వ్యక్తో నీకు అర్థం కాలేదా? ఈ రాత్రి అర్థం చేసుకో. శక్తి కలిగిన వ్యక్తి, ఏ పవర్ఫుల్ పర్సన్. ప్రభువు మనకు అనుగ్రహించిన తన కృప గొప్పది. దానిని మనము ఇంకా పోట్లాటలతో కొనసాగించుకోవద్దు. ఒకవేళ మీ పోట్లాటకు పరిశుద్ధాత్ముడే కారణం అని మీరంటే, నేను ధైర్యంగా మాట చెబుతాను, మీ పోట్లాటకు కారణం దురాత్ముడే, పరిశుద్ధాత్ముడు కాదు. పరిశుద్ధాత్ముడు పోట్లాడ పెడతాడని వాక్యులు ఎక్కడ నేను చదవలేదు. మరి పరిశుద్ధాత్ముడు విభేదాలు కలిగిస్తాడని ఎక్కడా చదవలేదు. కాబట్టి పరిశుద్ధాత్ముని ద్వారా మన మధ్యలో పోట్లాటలు రావడానికి వీల్లేదు. అలా వస్తే పోట్లాటకు కారణం, మీరిద్దరూ మాట్లాడుకోపోవడానికి కారణం దురాత్మనే. నేను భార్య భర్తలు ఎరుగుదును, వారింట్లో ఉన్నాను, వారిద్దరూ సరిగ్గా మాట్లాడుకుంటలేదు. ఏంటి బ్రదర్ అంటే, ఆమె ఆత్మను ఒప్పుకోదు బ్రదర్ అంటున్నాడు. ఒకటే మాట, వాళ్ళకు ఒక పిల్లోడు, మరి ఎప్పటి నుంచి ఒప్పుకోదంటే పెళ్ళైనప్పటి నుంచి ఇంతేనండి మేమిద్దరం. ఓ పిల్లోడు పుట్టాడు 3వ సంవత్సరం, ఆమె ఒప్పుకోదంట. సరే, ఆమెమో ఆత్మను ఒప్పుకోదు, ఈయనేమో ఆమెను ఒప్పుకోడు. వీళ్ళిద్దరి మధ్యలో మొత్తానికి ఒక ఆయన పుట్టాడు అనుకోండి, వాళ్ళ తగు మాత్రం అలాగే ఉంది. ఆమె ఒప్పుకున్నది ఆత్మ కాదు, ఈయన పొందింది ఆత్మ కాదు అసలు. ఒకవేళ అది పరిశుద్ధాత్మ అసలే కాదు. భార్య భర్తలు మాట్లాడుకోకుండా కొన్ని సంవత్సరాల నుండి ఎడబాటు కలిగించి వారిద్దరి మధ్యలో గొడవలు పెట్టి వీళ్ళని ఎలాగైనా ఎడగొడదామని పరిశుద్ధాత్ముడు పని కట్టుకుని పేటేసి కూర్చున్నాడు అక్కడ. ఒకవేళ ఎవడన్నా కూర్చుంటే వాడు దురాత్ముడే. ప్రియ సోదరి సోదరుడా, ఇద్దరు పాస్టర్ గారులు మాట్లాడుకుంటలేదు. ఆ పాస్టర్ గారు కూడా పెద్ద సంస్థ నాయకుడు. ఆయన కింద 36 పాస్టర్లు ఉన్నారు. మరో పాస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా పెద్ద సంస్థ పెట్టారు. ఆయన కూడా విశ్వాసము పైన ఆధారపడి మాత్రమే ఫారెన్ డబ్బు లేకుండా పనిచేస్తున్నాడు. ఆయనకెందో 52 మంది ఉన్నారు. వాళ్ళిద్దరూ గొప్ప గొప్ప సభలు జరిపిస్తున్నారు, కానీ కలిస్తే మాట్లాడుకోరు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు. అయ్యో మీకు శ్రమ. ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. పరిశుద్ధాత్ముడు కలహమునకు కారణమైతే ఆ పరిశుద్ధాత్ముడిని నా దగ్గర తీసుకురండి, తాటేకులేసి తగలబెడతాను. ఆ తర్వాత నిజమైన ఆత్మను మీరు పొంది ప్రభు కొరకే సాగిపోదురు. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. యేసు ప్రభు ఏమని పరిచయం చేశాడు పరిశుద్ధాత్ముడిని? 2 మాటలు జాగ్రత్తగా వినండి. పరిచయం చేసిన విధానం ముందు 2 సంగతులు చెప్తాను. యేసు క్రీస్తు ప్రభువుకు శిష్యులైన వారు తన కూడా 3.5 సంవత్సరాలు ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మను గురించి వారికి ఎక్కువగా తెలియదు. ఆ మాట విన్నారు, అక్షరాలు తెలుసు, కానీ ఆత్మ అనుభవం వారికి లేదు. వారు ఆత్మ పొందిన వారై ఆత్మ నడిపింపులో లేరు. కేవలం యేసు క్రీస్తుతో నడుస్తూ ఉన్నారు. ఆ తరువాత యేసు క్రీస్తు ప్రభు సిలువకు వెళ్లే ముందు ఒక మాట చెప్పాడు, మీ హృదయములను కలవరపడనీకండి. ఆయన ఎలా మొదలు పెట్టాడో చూడండి. మీ హృదయములను కలవరపడనీకండి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నేను వెళ్ళిపోతున్నాను, మరలా వస్తానులే, మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు. వాళ్ళ గుండెలో రాయబడింది, మాకు తిండి ఎలాగా, మాకు ఈ పూలదండలు ఎలాగా, మాకు ఉచిత భోజనం, ఎక్కడికి వెళ్ళినా రాయల్ మీల్స్, చాలా గౌరవం, ఇదంతా ఎక్కడ దొరుకుతుంది అనుకున్నారు. అందుకే వాళ్ళు అలా అనుకున్నారని మీకెలా తెలుసంటే, అందుకే ఆయన సమాధి చేశాక చేపలు పట్టుకోవడం పోయారు. వాళ్ళు అదే అనుకున్నారు ఎప్పటి నుంచో, ఆఖరికి అదే పని చేయనే చేశారు వాళ్ళు. ప్రియులారా, యేసు ప్రభు గమనించాడు, మీరు కలవరపడొద్దు, నేను మీకు చెబుతాను వినండి అని. ఆయన సిలువుకు వెళ్లే ముందు మాట్లాడిన మాటలు, పరలోకానికి వెళ్తూ చెప్పిన మాటలు కాదు, నేను వెళ్ళిపోతాను మరలా వస్తానని పరలోకం వెళ్తాడు చెప్పిన మాటలు కాదు అవి. సిలువుకు వెళ్లే ముందు చెప్పాడు. మనకు యేసు ప్రభు పరలోకం వెళితే భూమి మీదకి వచ్చి 3-4 సంవత్సరాల నుండి డైరెక్ట్ గా పరలోకం వెళ్ళిపోతే మనకు స్థలం ఎలా సిద్ధపరుస్తాడు? మనకు స్థలం సిద్ధపరుస్తాడు. ఆయన వయా సిలువు మీద చెల్లాలి.
వయా సిలువ. ఆయన సిలువ మీదకి వెళితేనే మనకు పరలోకంలో స్థలం సిద్ధపరచబడుతుంది. కనుక నేను వెళ్ళుచున్నాననే మాట అది పరలోకం కాదు, అది సిలువకే. ఆ తరువాత ఆయన 14వ అధ్యాయంలో యోహాను సువార్తలో, 15వ అధ్యాయంలో, 16వ అధ్యాయంలో, ఆ 16వ అధ్యాయంలో 5-6 వచనాల్లో రాయబడిన మాట ఏంటంటే, శిష్యులు చాలా వేదనతో ఉన్నారు. యేసు ప్రభువా, నువ్వు వెళ్ళిపోతారన్నావు, మా బతుకేలాగా అంటున్నారు. నిజంగా పాపం వాళ్ళు అనాథలైపోయారు. ఎందుకంటే ఇంతవరకు చాలా అన్నారు. ఇప్పుడు ఆయన చూసుకుని ఆయన వెళ్ళిపోతున్నసరికి వీళ్ళు దిక్కుమాలు అయిపోయారు. అప్పుడు ప్రభు అన్నాడు, మీరు బాధపడకండి, నేను వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తాను, మీరు దుఃఖపడకండి అని చెప్పాడు. ఆ సందర్భంలో ఆయన పరిశుద్ధాత్మను పరిచయం చేశాడు. చూడండి 14వ అధ్యాయం చూడండి, యోహాను సువార్త 16వ వచనం. నేను వెళ్ళిపోవుట మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఆయన ఆదరణకర్త. 26వ వచనం, అది మొదటి మాట. ఆయన ఏ విధంగా పరిచయం చేశాడో చెబుతున్నాను. ఆయన పేర్లు రాసుకోండి. మొదటి మాట, మొదటి పరిచయం, ఆయన ఆదరణకర్త. 26వ వచనం. అదే 14వ అధ్యాయం 26వ వచనం బ్రదర్. యోహాను సువార్తలో 14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకము చేయను. ఆయన మనకు బోధకుడు, మనకు జ్ఞాపకము చేసేవాడు. హీఈస్ అవర్ రిమైండర్ అండ్ టీచర్. మనకు ఉపాధ్యాయుడు, మనకు జ్ఞాపకము చేసేవాడు. మూడవది 26వ వచనం 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15:26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ. ఈయన తండ్రి యొద్ద నుంచి బయలుదేరేవాడు, మన ల్యాబొరేటరీలోంచి కాదు, మన సంస్థలోంచి కాదు, తండ్రి యొద్ద నుండి బయలుదేరేవాడు. ఆయన నన్ను గూర్చి మీకు సాక్ష్యము చెప్పను. ఆయన యేసు క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చువాడు. 4వది 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపచేయువాడు. ఆయన లోకమును పాపము విషయములో ఒప్పింపచేయువాడు. 5వ మాట 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సర్వ సత్యములోనికి నడిపించును. అనగా దేవుని ప్రజలను సత్యములో నుండి, వారు తెలుసుకున్న సత్యములో నుండి, వారు అప్పటి వరకు ఎరిగిన సత్యములో నుండి సర్వ సత్యములోనికి నడిపించువాడు. హీ ఈజ్ అవర్ స్పిరిచువల్ గైడ్ హూ లీడ్ us into all truth. అందుకే యోహాను ఒక మాట అన్నాడు. యోహాను ఆత్మవశుడై, ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయంలో 10వ వచనంలో, ఆయన ఆత్మవశుడై సర్వ సత్యములోనికి నడిపించబడ్డాడు. ఇంకో మాట చెప్పగలను నేను, సంపూర్ణ సత్యములోనికి నడిపించబడ్డాడు. యోహాను పరిశుద్ధాత్మ పూర్ణుడై పరిశుద్ధాత్మ వశములోనికి వెళ్ళిన తర్వాతనే బైబిల్ గ్రంథం పూర్తయింది. 5 మాటలు. ఆయన ఆదరణకర్త, ఆయన బోధించువాడు, ఆయన జ్ఞాపకము చేయవాడు, ఆయన యేసుక్రీస్తుకు సాక్ష్యమిచ్చువాడు, ఆయన లోకమును తన పాపను గురించి ఒప్పింపు చేయవాడు. 5వదిగా విశ్వాసులను లేక ఆయన నమ్మిన వారిని, కొత్తగా యేసు రక్షకుడనే పేరు మీద నమ్మిన వారిని ప్రకటన గ్రంథం వరకు నడిపించును, సర్వసత్యములోనికి నడిపించును, 66 గ్రంథములోని మర్మాల్లోనికి నడిపించును. క్రొత్త నిబంధన అంతయు కూడా
పరిశుద్ధాత్మ పరిచర్ను గూర్చి వ్రాయబడి ఉంది. మనం జాగ్రత్తగా చదివితే పరిశుద్ధాత్మ పరిచర్య ఈ 5 పరిచర్యల కిందకే వచ్చుట, వాటికి చెంది ఉండుట మనం చూడగలం. ఇప్పుడు సంఘము అత్యధికముగా నిర్లక్ష్యము చేసిన ఒక గొప్ప సత్యాన్ని నేను మీకు చెబుతున్నాను. ఆ సత్యం ఏంటంటే, సంఘములోని ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మతో నింపబడాలి. దట్ ఈస్ వెరీ మచ్ బిబ్లికల్. అది దేవుని వాక్యము సంపూర్ణముగా నీకు బోధించడానికి పూనుకున్న గొప్ప సత్యము, ప్రాథమిక సత్యము. సంఘములోని ప్రతి విశ్వాసి, క్రైస్తవులనబడిన వారు, నేను విశ్వాసి అన్నవారు పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వారు ఉండాలి. పరిశుద్ధాత్మ నింపుదల ఒక విశ్వాసి జీవితంలో ఎలా ఉంటుందో డాన్ ఫ్లేమింగ్ అనే ఒక ఆస్ట్రేలియన్ స్కాలర్, బైబిల్ స్కాలర్, ద బ్రిడ్జ్ బైబిల్ డైరెక్టరీ అనే బుక్ లో చాలా చక్కగా వ్రాశాడు. ఆయన వ్రాసినట్లుగానే బిలీవర్స్ బైబిల్ కామెంటరీ అనేటువంటి ఓ చక్కని క్రొత్తగా వచ్చింది. చాలా బాగుంది. మీకు దొరికితే దాన్ని కొనుక్కోండి. 2 పుస్తకాలు కొనుక్కోండి మీరు. చాలా గొప్ప పుస్తకాలు ఇవి. బ్రిడ్జ్ బైబిల్ డైరెక్టరీ, బిలీవర్స్ బైబిల్ కామెంటరీ. బిలీవర్స్ బైబిల్ కామెంటరీ కొత్త పాత నిబంధనలు ఉంటాయి. 2600 రూపాయలకు కన్సెషన్ రేట్లో నాకు ఇస్తానని ఒక ఆయన చెప్పారు. ఒక కన్సెషన్ లేకపోతే 3000 కావచ్చేమో, నాకు తెలియదు. ఈ వీరిద్దరూ కలిసి ఏకాభిప్రాయంతో రాసిన ఒక సత్యాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. ద హోలీ స్పిరిట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్ అనే ఆ సబ్ హెడ్డింగ్ కింద వారు చక్కని మాట రాశారు. ద హోలీ స్పిరిట్ హ్యావింగ్ గివెన్ ద బిలీవర్స్ న్యూ లైఫ్. పరిశుద్ధాత్మ దేవుడు ఒక విశ్వాసి జీవితంలో ఉండుట అనగా ఏమిటి అనే మాటల గురించి వారు రాస్తూ, పరిశుద్ధాత్ముడు విశ్వాసిక జీవితాన్ని నూతనపరుస్తాడు. హీ రిమైన్స్ విత్ దెమ్ ఇన్ అన్ అన్బ్రోకెన్ యూనియన్. ఎప్పుడు విడిపోని బంధముతో ఆయన వారితో ఉంటాడు, వారితో శాశ్వతముగా నివసిస్తాడు. దయచేసి యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం చూడండి. 14:17 ప్లీజ్ బ్రదర్ కైండ్లీ. లోకము ఆయనను చూడదు. 17వ వచనం బ్రదర్, అది 17:17. ఆయనను పొందనేరదు, మీరాయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించుచు మీలో ఉండును. ఆయన మీతో నివసించుచు మీలో ఉండును. జాగ్రత్త, మీరు వెళ్ళిపోదురు కానీ జాగ్రత్త వినండి. జాగ్రత్త వింటే మీరు చాలా మేలు పొందుతారు. ప్రభు మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని నేను ప్రభు పేరట ఆశిస్తున్నాను. ఒకవేళ మిమ్మల్ని నిర్బంధిస్తుంటే నన్ను హృదయపూర్వక క్షమించి కూర్చోండి. ఈ మాటలు వినండి. ఆయన మనతో శాశ్వతముగా వీడని బంధముగా నివాసము చేసేవాడు. దిస్ ఈజ్ ఏ కామన్ ఫ్యాక్ట్ విత్ ఆల్ ద బిలీవర్స్. వారు రాసిన మాటలు మీకు చదువుతున్నాను. ఇది అందరికీ, యేసు ప్రభు నేను పాపిని నన్ను రక్షించు అన్నవారందరి విషయంలో కూడా ఇది సర్వసామాన్యమైన సత్యము. బట్ కానీ అని వాళ్ళు రాశారు చక్కగా. ద హోలీ స్పిరిట్ విత్ ఇన్ us fills us specially for special purpose according to the time and need. కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనలను ఆయన తన మహిమార్థమై యేసుక్రీస్తు నామము ప్రచురించబడే నిమిత్తము, హెచ్చించబడే నిమిత్తము, దేవునికి మహిమ ఆరోపించబడే నిమిత్తము మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు అప్పుడప్పుడు ఆయన స్పెషల్గా మనల్ని నింపి వాడుకుంటాడు. నేను మీకు ఉదాహరణ చెబుతాను. రేపు లేదు, ఎల్లుండి ఆదివారం. నేను రేపంతా ప్రయాణం చేయాలి. ఎల్లుండి ఉదయం మేము సిద్దిపేటలో దిగుతాం. ప్రియులారా, ఆదివారం ఏం బోధించాలో అనే విషయం మీద
నా లోపలప్పుడే ఒక ఆ ధ్యానం ప్రారంభించబడింది. అంటే నేను ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, పరిశుద్ధాత్ముడు ఈ స్పెషల్ మీటింగ్స్లో నాకు స్పెషల్ అనాయింట్మెంట్, స్పెషల్ ఫిల్లింగ్ ఆయన నాకు ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. కానీ నేను ఇటువంటి వాడు ఇలా ప్రసంగాలు ఇప్పుడు చేయనేమో. నా భార్య, నా కుమార్తె, నా సంఘస్థులు కొంతమంది ఇక్కడ ఉన్నారు. ప్రియులారా, వారు ప్రార్థన చేయడానికి నాకు కూడా వచ్చారు. వారు తెలుసు, అన్న ఏంటో ఈరోజు ఇలా చెప్పాడేంటి, ఏం బాగాలేదు మెసేజ్ అనుకున్న సోదరులు ఉన్నారు. ఏంటండి ఈరోజు ఇలా మాట్లాడారు అని అన్నిసార్లు నా భార్య అన్నట్లుగా నాకు జ్ఞాపకం ఉంది. ప్రియులారా, కనుక ప్రభువు తన మహిమార్థమైన ప్రత్యేక కార్యాల కొరకు ప్రత్యేకముగా మనల్ని నింపి ఆయన వాడుకుంటాడు. ఈ మాట ఆ గొప్ప స్కాలర్స్ గొప్ప పరిశోధన తర్వాత, లేక బైబిల్ పరిశోధన, పరిశుద్ధాత్ముడిని విలియం మెక్డోనాల్డ్ గారు ఆయన ల్యాబొరేటరీ తీసుకెళ్లి, ఈ డాన్ ఫ్లేమింగ్ గారు ఈయన ల్యాబొరేటరీ తీసుకెళ్లి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరీక్షించి చెప్పడం కాదు, వారు దేవుని వాక్యమును పరిశోధించి ఈ మాటలు చెప్పారు. అయితే ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మ పూర్ణులై, ప్రతి దైవజనుడు పరిశుద్ధాత్మ పూర్ణులై వారు చేసేటువంటి ఆ పరిచర్య అది కేవలము దేవునికే మహిమ తెచ్చేదై ఉండాలి. వారు చిన్న ఏ మైన్యూట్ హానర్, ఏ నెగ్లిజిబుల్ హానర్ వారికి చెందకూడదు. అలా జాగ్రత్త పడాలి. సహజంగా మనల్ని గనపరుస్తారు. మనం ప్రార్థన చేస్తే ఎవరు దెయ్యమన్నా వెళ్ళిపోతే మన పేరే చెబుతారు, ప్రభు పేరు వారు చెప్పరు. మనం జాగ్రత్త పడాలి విషయంలో. వారికి ప్రభు పేరు చెప్పేటట్లుగా కూడా చెయ్యాలి. ఆ దెయ్యం పట్టిన దెయ్యాన్ని ఎలాగైతే వదలగొట్టడానికి నీవు శక్తితో, ప్రభు శక్తితో కార్యం చేశావు, అలాగే అదే శక్తితో వారు నీ పేరు కాకుండా ప్రభు పేరు చెప్పేటట్లుగా కూడా నీ శక్తిని, అది రెండవ బాధ్యత నీది. దెయ్యాన్ని వెళ్ళగొట్టింటికి వెళ్ళిపోవడం కాదు, వారికి నీ పేరు చెప్పకుండా ప్రయత్నం చేయాలి నువ్వు. బట్ ఎట్ మై సర్ప్రైజ్ పీపుల్ ఆర్ పుట్టింగ్ సచ్ గిఫ్ట్స్ అండర్ దేర్ నేమ్స్ యాజ్ ఎ డెసిగ్నేషన్. ఆ తరువాత దేవుని సేవ చేయడానికి ఆ మాటలు బాగా చదువు. గనుక అది చాలా ఇంపార్టెంట్. ప్రియులారా, ఆ శక్తిని నీవు పొందకపోతే దేవుని సేవ చేయలేవు, నువ్వు సాక్ష్యము చెప్పలేవు. ఆ తరువాత ఎన్నైనా జరగవచ్చు. ఆ శక్తితో నువ్వే గొప్ప కార్యమైనా చేయొచ్చు. కానీ ఏ కార్యములోనైనా సువార్త ప్రకటన దాయబడి ఉండాలి, ఆత్మరక్షణ దాయబడి ఉండాలి, ఒకరి విశ్వాసమునకు బలము చేకూర్చే పరిచర్య దాచబడి ఉండాలి. బిల్ బ్రైట్ అనే దైవజనుడు ద హోలీ స్పిరిట్ అనే ఒక పుస్తకంలో చాలా చక్కగా కొన్ని సజెషన్స్ ఇచ్చాడు. పరిశుద్ధాత్మతో నింపబడుట ఎలాగా అనే సజెషన్స్ ఇచ్చాడు. దానికి ఆయన ఒక రిఫరెన్స్ ఇస్తున్నాడు మనకు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం నుండి 39వ వచనం వరకు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుండి 39. వారు అటువంటి పరిశుద్ధాత్మ కార్యములను, వరములను వారి పేరు కింద ఒక అర్హతగా, ఒక వారి యొక్క అంతస్తుగా, ఒక డెసిగ్నేషన్గా పెట్టుకుంటున్నారు. ఒక ఆయన పేరు దెయ్యాల ప్రకాశం. ఇదేంటండి సేవకుడి పేరు దెయ్యాల ప్రకాశం ఏంటంటే, ఆయన ఎప్పుడు దెయ్యాలు వెళ్ళగొడతాడట. మా ప్రాంతంలో ఉన్నాడు. అయితే ఎందుకు చెప్పారట ఆ మాట నాకు అసలు? ఆయన ఒకరికి ప్రార్థన చేశారట. కుష్ఠరోగం పోయిందట ఆమెకి. అప్పుడు ఆమె అన్నదంట, ఏమండి పాస్టర్ గారు, నా కుష్ఠరోగం పోవడానికి మీరే కారణం కాబట్టి మరి నేను ప్రార్థన చేస్తుంటే ప్రభు నన్ను మిమ్మల్ని చూపిస్తున్నాడండి పెళ్లి చేసుకోమని అందంట. ఫార్చునేట్లీ ఈజ్ అన్మ్యారీడ్ పాస్టర్. పర్లేదు, ఏం బాధపడకండి. సరే, మొత్తానికి ఆమె టీచర్. మొత్తానికి పెళ్లి చేసుకున్నాడు. ఓ పాప పుట్టింది. ఆ తర్వాత ఆయన ఒక దగ్గరికి ఒక ఊరు వచ్చాడు. ఆ ఊరి పేరు హుస్నాబాద్. జయరాజు గారి నా ఆత్మీయ నాయకుడు అని చెప్పాను కదా, ఆయన ఇంటికాడ నేను ఆయన కొరకు వెళ్తే ఈయన కూర్చోబెట్టారు, లోపల మాట్లాడుతున్నారు. ఏంటి విషయం అంటే, ఈయన ఆ ఊర్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వచ్చాడట. ఎవరండి ఈయనంటే, అదే బ్రదరు ప్రకాశం గారు అంటే, ఏ ప్రకాశం గారు అన్నాను. అదేనండి దెయ్యాల ప్రకాశం గారు అన్నారు.
నా పేరు ప్రకాష్ అయినందుకు నేను చాలా సంతోషించాను. దెయ్యాల ప్రకాశం గారు అన్నాడు. మరి ఏం బాబు ఏం జరిగింది అంటే, కాదండి నా భార్య పర్మిషన్ మీద వచ్చానండి, వీళ్ళు నన్ను ఏదో అనుకుంటున్నారు వీళ్ళు. మీ భార్య ఎందుకు పర్మిషన్ ఇచ్చిందండి మీకు ఇంకో పెళ్లి చేసుకోవడానికి అంటే, ఆమెకు కుష్టి ఎక్కువైపోయిందండి, కాళ్ళు చేతులంతా ఆడడం లేదు, స్కూల్ కూడా వెళ్తా లేదు, ఇంట్లో వంట చేసి పెట్టలేకపోతుంది, సెలవు మీద ఉంది, హాఫ్ శాలరీ వస్తుంది. ఇక ఆమె చెప్పింది, ఏమంటే మీరు వేరే పెళ్లి చేసుకోండి అంది. నిన్ను చేసుకోమంటే ఆ మాట విని చేసుకున్నాడు, వేరే చేసుకోమంటే ఆ మాట విని చేసుకున్నాడు. ఇంతకీ ఈయన నిజంగానే దెయ్యాల ప్రకాశం అని నాకు అర్థమైంది. ఆయన పట్టుకున్నది దెయ్యమే గాని దేవుడు కాదని నాకు అర్థమైంది. ప్రియ సోదరి సోదరులారా, మనం చాలా జాగ్రత్తగా ఉందాం. మనము ఘనపరచబడవద్దు, ప్రభుకే మహిమ తెచ్చే పరిచర్య చేద్దాం. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. నేను త్వరగా వెళుతున్నాను, అనుదినం ముగించిన సమయానికి ముగించడానికి సాయశక్తులా ప్రయత్నిస్తాను. 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. తండ్రి చేత వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును. పరిశుద్ధాత్ముడా దిగిరా అని ప్రార్థన చేయక్కర్లేదు. వన్స్ ఆఫ్ ఆల్ ఆయన దిగి వచ్చేసాడు. ఆ రోజు పెంతెకొస్తు దినాన్ని ఆయన వచ్చేసాడు, ఇంకెప్పుడు వెళ్ళలేదు. మళ్ళా ఆయన ఇక్కడే ఉన్నాడు, ఆయన వెళ్ళిపోలేదు. కాబట్టి పరిశుద్ధాత్మ మా మీద దిగు అనక్కర్లేదు, ఆయన దిగే ఉన్నాడు. మమ్మల్ని రక్షించుటకును మమ్మల్ని విశ్వాసంలో పెంచుటకును తండ్రి చేత వాగ్దానం చేయబడి పెంతెకొస్తు దినం మొదలుకొని సంఘములో నివాసము చేయడానికి విశ్వాసులలో గూడు కట్టుకుని అన్బ్రోకెన్ యూనియన్ గా ఉండడానికి వచ్చిన పరిశుద్ధాత్ముడా నన్ను శక్తివంతురాలుగా చేయి, నన్ను శక్తివంతుడుగా చేయి, నన్ను లోపల నింపి కావలసిన ఆత్మీయ శక్తిని, విశ్వాసమును, ప్రార్థనా శక్తిని నాకు దయచేయి అని ప్రార్థన చేయాలి. అది సరైన ప్రార్థన. అయితే పైనుండి దిగిరా అని చేసే ప్రార్థన మీరు తప్పు చేస్తున్నారు. మాట అక్షరాల్లో తప్పు ఉంది కానీ మీ ఉద్దేశం తప్పు ఉందని చెప్పడం లేదు. అది అక్షరాల్లోనే తప్పు, ఉద్దేశం సరైంది, అదే నింపుదల. నేను చెప్పినట్లుగానే మీరు అలా చెబుతున్నారంతే అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా రాలేదనుకుంటే మాత్రం తప్పు. లేక వచ్చి వెళ్ళిపోతున్న వల్ల వస్తున్నాడంటే అది పాత నిబంధన ధర్మశాస్త్ర కాలంలో జరిగింది. ఇప్పుడు వచ్చి నివాసం చేస్తున్నాడు. హీఈస్ విత్ us. నీతో నాతో ఆయన ఉన్నాడు, ఆయన ఉంటాడు కూడా. ప్రభు వచ్చే వరకు ఆయన ఉంటాడు తప్పనిసరిగా. అది ప్రభు చేసిన వాగ్దానము. వేరొక ఆదరణకర్త. నేను మీతో ఎలా ఉన్నానో, ఎలా స్నేహంగా ఉన్నానో, ఎలా ఆదరించానో, ఎలా హెచ్చరించానో, ఎలా పోషించానో, ఎలా మిమ్మల్ని కాచుకుంటూ వచ్చానో అలాగా ఆయన కూడా చేస్తాడు. ప్రియులారా, గనుక పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందురు గనుక మీరు సేవ చేస్తారు, సాక్ష్యం ఇస్తారు. పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మను వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగువచ్చు వరకు మీరు ఇక్కడ కనిపెట్టుడి అని చెప్పడానికి కారణం ఏంటంటే వారు ఏదో చేయడానికి కాదు, శక్తిని పొందడానికి, ఆ తరువాత దేవుని సేవ చేయడానికి. ఆ మాటలు బాగా చదువు. గనుక అది చాలా ఇంపార్టెంట్. ప్రియులారా, ఆ శక్తిని నీవు పొందకపోతే దేవుని సేవ చేయలేవు, నువ్వు సాక్ష్యము చెప్పలేవు. ఆ తరువాత ఎన్నైనా జరగవచ్చు. ఆ శక్తితో నువ్వే గొప్ప కార్యమైనా చేయొచ్చు. కానీ ఏ కార్యములోనైనా సువార్త ప్రకటన దాయబడి ఉండాలి, ఆత్మరక్షణ దాయబడి ఉండాలి, ఒకరి విశ్వాసమునకు బలము చేకూర్చే పరిచర్య దాచబడి ఉండాలి. బిల్ బ్రైట్ అనే దైవజనుడు ద హోలీ స్పిరిట్ అనే ఒక పుస్తకంలో చాలా చక్కగా కొన్ని సజెషన్స్ ఇచ్చాడు. పరిశుద్ధాత్మతో నింపబడుట ఎలాగా అనే సజెషన్స్ ఇచ్చాడు. దానికి ఆయన ఒక రిఫరెన్స్ ఇస్తున్నాడు మనకు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం నుండి 39వ వచనం వరకు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుండి 39 వరకు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను.
నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి 39వ వచనం జాగ్రత్త చూడండి. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహించబడలేదు. వారు పొందబోవు ఆత్మను గూర్చి ఈ మాటలు చెబుతున్నాడు. దప్పికొన్న వారులారా నా యొద్దకు రండి. పొందబోవు ఆత్మను గూర్చి ఈ మాటలు చెబుతున్నాడు. ఏమి దప్పిక? ఆత్మను పొందవలను అనే దప్పిక. ఆత్మను పొందడం ఏంటి అంటే ఆత్మ స్వాధీనములో బ్రతకాలి అని ఆశ, దప్పిక. పరిశుద్ధాత్మని యొక్క స్వాధీనములో, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో, పరిశుద్ధాత్మని యొక్క ఆదరణలో, పరిశుద్ధాత్మని యొక్క ఒప్పింపులో, పరిశుద్ధాత్మని యొక్క రెవల్యూషన్ లో, ప్రత్యక్షతలో నేను బ్రతకాలి అనే దప్పిక నీకుండాలి. 4 మాటలు బిల్ బ్రైట్ గారు రాస్తున్నారు. అందులో మొదటి మాట దప్పిక కలిగి ఉండాలి, ఆ ఆశ నీ లోపల ఉండాలి. రెండవ మాట నువ్వు పూర్తిగా పరిశుద్ధాత్మకు సమర్పించుకునే దానికి వెనకాడకుండా సిద్ధంగా ఉండాలి. ఒక ఆయనకి 2 భార్యలు ఉన్నారు. రెండవ ఆమె మొదటగా ప్రభువును అంగీకరించింది. ఆమె తన భర్తను ప్రభులో నడిపించింది. ఆ మొదట ఆమె ఇంకా నమ్ముకోలేదు. ఇప్పుడు రెండవ ఆమె, ఆ మొదట ఆయన ఆమె భర్త చర్చికి వెళుతున్నారు, ఒకే చర్చికి. అయితే ఈ విషయం ఆ మొదట ఆమెకు బాలేదు. నాకు తెలిసిన కుటుంబం గురించి చెబుతున్నాను. అయితే ప్రియులారా, ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. ఈ రెండవ ఆమె పాస్టర్ గారితో చెప్పింది, పాస్టర్ గారు, నేను పాపములో ఉన్నట్లుగా గుర్తిస్తున్నాను, ఇది నేరమని గుర్తిస్తున్నాను, ఇది దేవునికి మహిమ కాదని గుర్తిస్తున్నాను. మొదటి భార్యనే ఆయనకు భార్య, నేను వివాహం చేసుకున్నాను, నాకు పిల్లలు ఉన్నారు నిజమే, కానీ నేను ఆయన భార్యగా ఉండుట అది వ్యభిచారమునకు ఒకవేళ సంబంధించింది అయి ఉంటుందని నాకు భయం అవుతుందని చెప్పింది. ప్రియులారా, ఆ మాట ఆమెకి ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్ముడు చెప్పాడు. అప్పుడు ఆ పాస్టర్ గారు ఆమెకిచ్చిన సలహా, అమ్మా నువ్వు పూర్తిగా సమర్పించుకోగలవా, మధ్యలో మనం శోధించబడతావా అంటే, లేదండి పూర్తిగా నేను సమర్పించుకుంటాను. నీ పిల్లల విషయం, నీ విషయం ఎలాగంటే, ఇక మీరు ఆయనతోనే చెప్పండి మా ఇంటికి రావద్దని. అంటే నేను చెబుతాను, కానీ మీరు కూడా పాస్టర్గా చెప్పండి, కానీ నన్ను పోషించమని చెప్పండి ఆయనకు దయ ఉంటే, లేకపోతే నేను ఎట్లా నా పిల్లలను పోషించుకుంటూ బ్రతుకుతాను, కానీ నేను ప్రభు కొరకు జీవిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నేడు మన సంఘాల్లో అటువంటి కార్యాలు జరగాలని పరిశుద్ధాత్ముడు ఆశించి కనిపెడుతూ ఉన్నాడు. ఆయన చాలా మంచి విశ్వాస అయ్యాడు గనుక ఆయన ఆమె పోషణ కొరకు, ఆయన ఉద్యోగి, పోషణ కొరకు ఒప్పుకున్నాడు, పిల్లల చదువుల కొరకు ఒప్పుకున్నాడు. ఆ సమయంలో నేను వీళ్ళు ఆయన కలిసినప్పుడు ఈ విషయాన్ని ఆ బ్రదర్ నాకు చెప్పారు, పాస్టర్ గారు నేను వారితో మాట్లాడి, మీరు ఎన్నడూ ఆమె ఇంటికి వెళ్ళొద్దు, ఆమెను చర్చిలో మీరు కలుసుకోండి, పరామర్శించండి, కానీ ఒకవేళ సిస్టర్ని మీరు పిలవగలిగితే అది మంచిది అని చెప్పాను. ఆయన అన్నాడు, నేను ఆమెను సిస్టర్ని పిలవకముందే ఆమె నన్ను ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్న మొదలెట్టిందండి అని చెప్పాడు. నువ్వు సంపూర్ణంగా సమర్పించుకోవాలి, నువ్వు సాకులు చెప్పొద్దు. ఇప్పుడు ఏం చేయమంటారు? ఇంతకాలం అయిపోయాక 3 పిల్లలు ఉన్నారు, ఏం చేయమంటారు? నన్ను విడిచిపెట్టేయమంటారా? యేసు నమ్ముకున్నానండి, కానీ విడిచిపెట్టేది ఎలా కురుతుంది అని ఆమె చెప్పలేదు. కనుక ప్రియులారా, బిల్ బ్రైట్ గారు చెబుతున్న మాట ఏంటంటే, ద హోలీ స్పిరిట్ అనే పుస్తకంలో ఆయన రాస్తున్నాడు, నీవు దప్పిక కొని ఉండు, నీవు సంపూర్ణంగా సమర్పించుకో. మూడవదిగా, నీకు తెలిసిన ఏ చిన్న దోషమైన నీలో ఉండకుండా ఫ్రీ ఫ్రమ్ నోన్ సిన్ అన్నాడు. తెలిసిన ప్రతి పాపము నుండి విడిచిపెట్టి నువ్వు వేరైపో. తెలిసిన ప్రతి పాపము నుండి నువ్వు విడిచిపెట్టాలి, దాన్ని అసహించుకోవాలి. విడిచిపెట్టవు కాదు, దాన్ని అసహించుకోవాలి. 4వదిగా, ఆయన నిన్ను నడిపిస్తాడని విశ్వాసం ఉంచు. 4వ మాట. ఈ 4 ఎవరు కలిగి ఉంటారో వారే పరిశుద్ధాత్మతో నింపబడతారని చెప్పి ఆయన చాలా చక్కగా చెప్పాడు. ప్రియులారా, నేను చివరికి వస్తున్నాను. పరిశుద్ధాత్మతో నింపబడుట అనేటువంటి మాట మనం మరలా తిరిగి మన అంశంలోనికి వద్దాం. దేవుడు సంఘాన్ని పరిశుద్ధంగా ఉండాలని కోరుతున్నాడు. యేసుక్రీస్తు ఆ సంఘాన్ని పరిశుద్ధపరచడానికి తన రక్తం అంతా కార్చాడు. సంఘము పరిశుద్ధపరచబడ్డానికి 100కి 100 పాళ్ళు అవకాశం ఉంది.
ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘమును పరిశుద్ధంగా ఉండేటట్లుగా ఆయన ప్రయాసతో రాత్రింబవళ్ళు కాయుచూ ఉన్నాడు. గనుక పరిశుద్ధాత్మ దేవుని యొక్క అత్యున్నతమైన పరిచర్య సంఘమును పరిశుద్ధపరచడమే. ద రోల్ ఆఫ్ హోలీ స్పిరిట్, ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము సంఘమును పరిశుద్ధపరచుటయే. సంఘము పరిశుద్ధపరచబడాలి. సంఘము పరిశుద్ధపరచబడుట అనేది ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మతో నింపబడుట ద్వారానే సంపూర్ణ పరిశుద్ధత జరగగలదు. గనుక పరిశుద్ధాత్మతో నింపబడుట అనేది ప్రభు నీలో మొదటిగా కోరుతున్నాడు. ద సైన్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఫిల్ లైఫ్ ఈజ్ ఫస్ట్ ఏ హోలీ లైఫ్. పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి జీవితము అనబడిన దానికి మొట్టమొదటి గుర్తు ఏంటంటే ఆ వ్యక్తి పరిశుద్ధంగా జీవించడమే. పరిశుద్ధముగా జీవించుట కంటే మించిన పరిశుద్ధాత్మ యొక్క ప్రారంభ కార్యం నీ జీవితంలో నా జీవితంలో మరొకటి లేదు. కనుక పరిశుద్ధాత్మ నింపబడిన వ్యక్తి, పరిశుద్ధాత్మ నింపబడిన వ్యక్తిని చెప్పుకోవడానికి ఉన్న అర్హత, ఏకైక అర్హత, ప్రప్రథమైన అర్హత పరిశుద్ధమైన జీవితమే. గనుక ప్రియులారా, పరిశుద్ధపరచబడిన అనుభవం నీకుంటే మనందరికీ ఉంటే మన సంఘాలు పరిశుద్ధముగా తీర్చిదిద్దబడగలవు. పరిశుద్ధుల గురించి 4 ప్రశ్నలు ఇంటర్నేషనల్గా, ప్రపంచవ్యాప్తంగా 4 ప్రశ్నలు అడగబడుతున్నాయి. మొదటి ప్రశ్న, పరిశుద్ధత అనగా ఏంటి? రెండో ప్రశ్న, పరిశుద్ధత ఎందుకు? మూడో ప్రశ్న, ఎంత పరిశుద్ధంగా ఉండాలి? 4వ ప్రశ్న, ఎలా ఉండాలి పరిశుద్ధంగా? 4 ప్రశ్నలు. మొదటి ప్రశ్నకు సమాధానం ప్రియులారా, సంఖ్యాకాండములో 25వ అధ్యాయంలో 11వ వచనములో ఎలియాజరును గూర్చి మోషేకు దేవుడని యెహోవా సాక్ష్యం చెబుతున్నాడు. మోషే, ఇదిగో ఆ బిలాము బాలాకుకి ఇచ్చినటువంటి సూచనను బట్టి, గుసగుసలాడి చెవిలో చెప్పిపోయిన మాటను బట్టి, ఎన్ని బలులిచ్చినా, ఎన్ని విధములుగా ప్రాధేయపడినా నా ప్రజలను నేను శపించడానికి ఒప్పుకోలేదు. కాబట్టి బిలాము దుర్మార్గతతో, ఆ సోదిగాడైన బిలాము బాలాకు చెవిలో ఊదెళ్ళిపోయాడు. వారిని పాపమునకు ఎగవేయమన్నాడు. అన్య స్త్రీల మధ్యకు పంపించి వ్యభిచారమునకు పురుకొల్పమన్నాడు. దేవునికి బహు అసహ్యమైన కార్యము వ్యభిచారమే. గనుక దేవుడు వెంటనే ఆ సైన్యాన్ని నాశనం చేసేస్తాడని బిలాము చెవులో చెప్పి వెళ్ళిపోయాడు. బాలాకు అమలు చేశాడు. ఇశ్రాయేలీల గుడారముల నిండా అన్య స్త్రీలతో వ్యభిచారం చేస్తున్న స్థితిని మోషే చూశాడు. దాన్ని ఎరాడికేట్ చేయలేకపోయాడు, ఆపలేకపోయాడు. విస్తారమైన ఆ పాళెమంతటిలో, లక్షలాది గుడారములలో జరుగుతున్న ఈ పాపాన్ని ఆయన ఒక్కడు ఆపలేకపోయాడు. ఏం చేయలేక ఏడుస్తా ఉన్నాడు. అప్పుడు ఎలియాజరు అనగా అహరోను మనవడు, క్షమించండి, ఫినెహాసు, ఎలియాజరు కుమారుడని ఫినెహాసు ఒక పెద్ద ఈటు తీసుకుని వెళ్ళి ఆ వ్యభిచరిస్తున్న వారిని పొడిచి పాపమును నిర్మూలించాడని దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. నేను ఓర్వలేని దానిని అతడును ఓర్వలేదు. నేను ఓర్వలేని దానిని ఓర్వకపోవడమే పరిశుద్ధత. దేవుడు ఏది ఓర్వలేడో, ఏది సహించలేడో, ఇద్దరు సహోదరులు మాట్లాడుకోకపోవడు దేవుడు సహించలేడు. నీవింకలాగే కొనసాగితే ఆయన ఓర్వలేని దాన్ని నువ్వు ఓరుస్తున్నావు గనుక నువ్వు పరిశుద్ధతకు భిన్నమైన విశ్వాసివి. నీవు పరిశుద్ధత ఎందుకు? మనం వెళ్ళబోయే పరలోక రాజ్యం సంపూర్ణ పరిశుద్ధమైంది. నువ్వు 99% పరిశుద్ధంగా ఉంటే, లేక 1% అపవిత్రంగా ఉంటే, పరలోకంలోకి నువ్వు వెళితే అది కొంచెం కలుషితం అవుద్ది. దేవుడు ఎన్నడూ కూడా దాన్ని ఒప్పుకోడు, అలా కలుషితం కానియడు. నువ్వు వెళ్ళబోయే పరలోకము సంపూర్ణ పరిశుద్ధమైంది కనుక నీవు పరిశుద్ధంగా ఉండాలి. ఎంత పరిశుద్ధంగా ఉండాలి? యేసుక్రీస్తును పోల్చి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, లేక పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు.
యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ జీవితాన్ని పోల్చుకుని నీవు పరిశుద్ధంగా ఉండాలి. యేసు ప్రభు ఈ లోకాన్ని 2 ప్రశ్నలు వేశాడు. అది మొదటి ప్రశ్న ఏంటంటే, లోకమా, నాలో ఏమైనా పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అన్నాడు. నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? లోకమంతా మౌనంగా ఉంది. యేసు ప్రభు 2వ ప్రశ్న వేశాడు, లోకమా, మీలో ఎవరైనా పాపం లేని వాడు ఉంటే ఒక్కడ ముందుకు రండి అన్నాడు. ఆ 2వ ప్రశ్న కూడా లోకం మౌనంగా ఉంది. అంతేకాదు బయటికి వెళ్ళిపోయింది, కానీ సముఖంలో నుండి. యేసు ప్రవేశిని 2 ప్రశ్నలకు లోకం నేటి వరకు మౌనంగానే ఉంది. ఆనాటి నుండి నేటి వరకు ఆయన తప్పును చూపించిన వారు లేరు. నేను తప్పు లేనివాడును అన్నవాడు లేడు. ఆ పరిశుద్ధత అపరిశుద్ధత కాదు, అటువంటి పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. మనం ఎలా ఉండగలం పరిశుద్ధంగా అంటే, చాలా మంది చాలా సూత్రాలు చెప్తారు, మంచిది. కానీ ప్రియులారా, ఈ రాత్రి నీకు సూత్రం చెబుతాను, విను. నువ్వు పరిశుద్ధంగా ఎలా ఉండగలవంటే, ఎప్పుడు బైబిల్ పట్టుకుంటే ఉండగలవా? ప్రార్థన చేస్తూ ఉండగలవా? మానకుండా స్తోత్రం 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 అనుకుంటే ఉండగలవా? ఉండలేవు. నువ్వు ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి అంటే, పరిశుద్ధంగా ఉండాలని ఆశపడంతే. ఇఫ్ యు రియల్లీ హ్యావ్ ద డిజైర్ టు బి హోలీ టు గాడ్, నేను దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉండాలనే ఆశ నీ హృదయంలో ఉంటే, దేవుడు నిన్ను పరిశుద్ధతలో కాపాడతాడు. నువ్వు ప్రయత్నం చేయకు, జస్ట్ హ్యావ్ ద డిజైర్. ప్రభువా, ఏమైనా సరే నేను నీ కొరకే పరిశుద్ధంగా ఉండాలి. యోసేపు అలాగ అనుకున్నాడు. బానిసైన యోసేపు పరిశుద్ధంగా ఉండగలిగాడు. దావీదు అలాగ అనుకోలేదు. రాజైన దావీదు ఘోరమైన పాపం చేశాడు. దట్స్ ఓన్లీ ద డిఫరెన్స్. వాళ్ళిద్దరూ దైవభక్తులే. దేవుడు దావీదుకు ఎక్కడికి వెళ్ళినా విజయం ఇచ్చాడు. దేవుడని యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు. వాళ్ళిద్దరూ గొప్ప భక్తులే. కానీ వారిద్దరు ఉన్న భేదం అది, వారు పాపం చేయడానికి చేయకపోవడానికి కారణం అంతే. మోటో, డిజైర్. కల్దీల దేశంలో ఉన్నటువంటి దానియేలు అనుకుంటున్నాడు, తను తాను అపవిత్రపరుచుకోకూడదని తలంచి ఉద్దేశము, ద మోటో, ఉద్దేశము. పరిశుద్ధంగా ఉండాలని నీకుంటే ప్రభు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు నీ లోపల నిండి నిన్ను పరిశుద్ధమైన జీవితం కొరకై సిద్ధపరుస్తాడు. సాక్షార్థముగా నిన్ను సిద్ధపరుస్తాడు. ప్రభుని యేసు క్రీస్తును పోలి జీవించుటయే, ప్రభుని యేసు క్రీస్తు వలె నిన్ను నన్ను చేయుటయే పరిశుద్ధాత్ముని ఉద్దేశం. మీకు మరో మాట చెబుతాను, వినండి. యేసు ప్రభు వచ్చినప్పుడు మనలో ఎవరైనా సరే ఆయన రూపములో మార్చబడకపోతే మనకు పరలోకంలో ప్రవేశం లేదు. యేసు క్రీస్తు రూపములో మనం మార్చబడాలి అంటే ఇప్పుడు ఆయన వలె మనం ఉండాలి. యోహాను తన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 17వ వచనంలో ఆ మాట రాస్తున్నాడు. దయచేసి త్వరగా చదవండి. యోహాను పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడినది. ఏలనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉండాలి. ఆయన ఎట్టివాడో మనం అట్టివారమై ఉండాలి. నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని ఆయన అన్నాడు, మనం అనాలి. ప్రియులారా, ఆయన ఎట్టివాడు? హెబ్రీ 4:15, హెబ్రీ 7:26, యోహాను సువార్త 8:46 ఈ వచనాల్లో ఆయన ఎట్టివాడో మనం చూస్తున్నాం. 4:15లో 7:26 పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు నీవలా ఉండాలి. నీవలాగే ఉండాలి. ఈ రాత్రి పరిశుద్ధాత్ముని ఉద్దేశం ఏంటంటే నిన్ను పరిశుద్ధపరచాలని. యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధతకు సమానమైన పరిశుద్ధత, పరిపూర్ణత నీవు పొందాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. కానీ ప్రియులారా, ఆ విషయంలో మనము చాలా
నిర్లక్ష్యంగా ఉన్నాము. మరో విషయాన్ని మనం ముందు పెట్టుకున్నాం. ఏంటంటే అది ఈ 7వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26 ఇచ్చిపెట్టేసి మత్తయి సువార్త 10వ అధ్యాయం ముందు పెట్టుకున్నాం. ఆ వచ్చిన ఒకసారి చూడండి. నేను కూడా అవునో కాదో చూస్తాను. 10వ అధ్యాయమే 7-8 వచ్చిన లేక 8వ వచనం. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులు శుద్ధులుగా చేయుడి, దెయ్యములు వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. ఇది ముందు పెట్టుకున్నారు. అది వదిలేశారు. అంటే ఇది ముందు పెట్టుకోవద్దా? ఇది ప్రభు చెప్పలేదా? పెట్టుకోమని లేదా? పెట్టుకోమన్నాడు, పెట్టుకోవాలి తప్పకుండా. కానీ ఎప్పుడు దేని తర్వాత? మొదట మనం పరిశుద్ధులమై ఉండాలి. మొదట హెబ్రీ 7:26 నెరవేర్చబడాలి మనలో. ఆ తర్వాత దీన్ని మనం ముందు పెట్టుకోవాలి. ఇది మంచిదే. ఈ దినాల్లో చాలా మంది దీనికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. కానీ నాకు ఒక ప్రశ్న. నేను డబ్బాలో వేద్దును కానీ చెప్పేవారు ఎవరు వాగ్దానం చేయలేదు నాకు గనుక నేను మీ ఎదురుగా చెప్పుకుంటున్నాను. రోగులను స్వస్థపరచుడి, అది జరుగుతూ ఉంది. కానీ చనిపోయిన వారు లేపుడు అన్నాడు. ఎవరు అది రాయడం లేదు. చనిపోయిన వారిని లేపే సువార్త సభలు, అది ఎవరు రాస్తారు? స్వస్థత సువార్త సభలే రాస్తున్నారు. ఐ రియల్లీ వండర్ ఆఫ్ దట్. అది ప్రభు చెప్పాడు, ఇది ప్రభు చెప్పాడు. కనుక ఈ వచనమే మనం నాకు సొంతం చేశాడు ప్రభు అంటే తప్పకుండా ఇది కూడా జరగాలి. జరగడం లేదా? జరగదా? జరుగుతుంది. జరగడం లేదా? జరిగింది. నేను ఎరుగుదును. చనిపోయిన వారు లేచారు. ఆ స్వస్థత, ఈ చనిపోయిన లేచుడనే వరములు ప్రభు మనకిచ్చాడు. ఆ సర్వాధికారం మనకిచ్చాడు. నేను చేసిన వాటికంటే ఎక్కువ మీరు చేస్తారని చెప్పాడు. మనం చెయ్యాలి అవి. కానీ చివరి ఇంకొక ప్రశ్న మిగిలిపోయింది నాకు. ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయుడి. ఇది మిగిలిపోయింది నాకు. స్వస్థత సభల్లో రోగులు చాలా మంది వస్తున్నారు. రోగులు బాగుపడుతున్నారో లేదో నాకు అంత తెలియదు, కానీ ఆ వరం గల వాళ్ళు మాత్రం బాగుపడుతున్నారు. ప్రియ సోదరి సోదరుడా, ఇది చాలా దుఃఖకరమైన విషయం. డోంట్ మిస్యూజ్ ద హోలీ 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 స్పిరిట్. ప్రభు నీకు ఆ పరిచరిస్తే దేవుని మహిమార్థమే కొనసాగుదువుగాక. లేకపోతే నీవు చాలా జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో కనిపెట్టు. ఉచితముగా నేను మీకు ఇచ్చాను. మీ దగ్గర ఏమి డబ్బులు తీసుకోలేదు నేను. మీరెందుకు డబ్బులు తీసుకుంటారు? ప్రియులారా, చాలా విచారకరమైన విషయం. నూనెలు అమ్మడం, ఖర్చీఫులు పంపించడం, డబ్బులు కట్టమనడం, ఇదిగో ఇంత డబ్బు కడితే మీ పేరు ఇక్కడ రాస్తాననడం, అంత డబ్బు కడితే ఆ ప్రార్థన చేస్తాననడం, ఇవన్నీ కూడా జబ్బులు బాగుపడ్డాక కాదు గాని వారు బాగుపడ్డాకి. ఇది పరిశుద్ధాత్మ కార్యము కాదు 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 కాదు. ప్రభు ఈ రాత్రి మన స్థితిని సరిచేయునుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో 1వ వచనంలో అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఈ మాట చెప్పండి, ఆ మాట చెప్పండి. ప్రభు మనకు అత్యున్నతమైన స్థాయిని ఆయన ఇస్తాడు. పౌలు యేసుక్రీస్తు ఏం చేశాడో అవన్నీ పౌలు చేశాడండి. సంఘము కొరకు ప్రాణము పెట్టానని, రక్తము చిందించానని అనలేదు. కానీ యేసు ప్రభు ఎలాగ సంఘం కొరకు చచ్చిపోయాడో నేను కూడా సంఘం కొరకు చచ్చిపోయాను అంటున్నాడు. ఆయన చాలా ధైర్యంగా మాట చెబుతున్నాడు. ఆయన పడిన పాటలో కొదువైన వాటిని అంటున్నాడు, నేను నా శరీరములో నా వంతుగా అనుభవిస్తున్నానన్నాడు. యేసుక్రీస్తు ప్రభు రోగులు బాగు చేశాడు, ఈయన కూడా బాగు చేశాడు. యేసుక్రీస్తు ప్రభు చచ్చిపోయిన వారు లేపాడు, ఈయన కూడా లేపాడు. యేసుక్రీస్తు ప్రభు నీళ్ల మీద నడిచాడు, ఈయన కూడా అంటున్నాడు, మరి నేను సముద్రములో 3 రాత్రింబగళ్ళు ఉంటిని అంటున్నాడు. ఉంటిని అంటే ఎలా ఉన్నాడో మరి. చాలా మంది అంటున్నారు చెక్క మీద ఎక్కి ఉన్నాడని అంటున్నారు. ఉన్నాడు మొత్తానికి. గాలి తుఫాన్లోని గద్దించాడు యేసుక్రీస్తు ప్రభు. గాలి తుఫాన్లో చిక్కున్న ఓడలో ఉన్న వారందరూ కూడా ప్రాణ సంకటముతో గద్దులేస్తుంటుండగా
ఆయన అన్నాడు, మీ ప్రాణమునికి ఏమీ భయం లేదు, మీలో ఒకరి తల వెంట్రుక కూడా రాలిపోదని చెప్పాడు. యేసు ప్రభు మరో విధంగా కాపాడు వారిని, ఈయన మరో విధంగా కాపాడు వారిని. ఆ గాలి తుఫాన్లకు, ఆ సముద్ర పనులకు యేసు ప్రభు బయటపడలేదు. ఆయన హాయిగా నిద్రపోతున్నాడు, వీళ్ళే కంగారు పడ్డారు. ఇక్కడ పౌలు కూడా తొందరపడలేదు. ఏం కాదు, నేను గ్యారంటీ ఇస్తున్నా, మీ తల వెంట్రుక ఊడిపోదని చెప్పాడు. పరిశుద్ధాత్ముడు మొదటిగా పౌలును యేసుక్రీస్తును పోలినవాడుగా చేశాడు. నేను యేసుక్రీస్తును పోలి ఉన్నాను, మీరు నన్ను పోలి ఉండండి అని చెప్పే శక్తివంతుడుగా చేశాడు. ఆ తరువాత యేసుక్రీస్తు చేసిన కార్యములు పౌలు చేయడానికి సంపూర్ణముగా నింపి పౌలును వాడుకున్నాడు. మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 22-23 వచనములో, ప్రభువా ప్రభువా నీ నామములో మేము దెయ్యములు వెళ్ళగొట్టలేదా, అద్భుతములు చేయలేదా, మేము ప్రవచించలేదా అంటే యేసు ప్రభువు అన్నాడు, మీరెవరో నేను ఎరగను అన్నాడు. అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయంలో 15-16 వచనాల్లో, యేసు నామములో నువ్వు విడిచిపో అని స్కవయ్య కుమారులు అంటే, నేను పౌలుని ఎరుగుదును, యేసుని ఎరుగుదును, మీరెవరు? అక్కడ దెయ్యం నేను మిమ్మల్ని ఎరగనంటుంది, అక్కడ యేసు ప్రభు నేను ఎరగనంటున్నాడు. ఇలా అసలు దెయ్యానికి చెందినోళ్ళు కాదు, అటు యేసు ప్రభుకి చెందినోళ్ళు కాదు. ప్రియ సోదరి సోదరులారా, జాగ్రత్త. డోంట్ మిస్యూజ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముణ్ణి అన్యదా వాడుకోవద్దు. ఆయన వాడుకోనియండి, ఆయన కంట్రోల్కి వెళ్ళండి. యూ హ్యావ్ నో రైట్ టు యూజ్ హోలీ స్పిరిట్, యూ హ్యావ్ టు యూజ్డ్ బై హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడిని వాడుకోవాలి, పరిశుద్ధాత్మను వాడుకోవడం కాదు. ఎవరో దైవజనుడు అంటున్నాడు ఈ మధ్యలో, బ్రదర్, పూర్వకాలం ఆది సంఘాల్లో, ఆది కాలంలో దేవుడు సేవకుల్ని బాగా వాడుకున్నాడు బ్రదర్, ఇప్పుడు సేవకులు దేవుడిని బాగా వాడుకుంటున్నారు బ్రదర్ అన్నాడు. దట్ ఈస్ 100% ట్రూ. ఆయన పేరు చెప్పుకుని బ్రతికేవారు ఎంతో మంది ఉన్నారు. ఆయన పేరు చెప్పి మెడలు కట్టిన వారు ఉన్నారు. ఆయన పేరు చెప్పి కాళ్ళు కొనుక్కున్న వారు ఉన్నారు. ఆయన పేరు చెప్పి వారి ఇంటి కుటుంబాన్ని అభివృద్ధి చేసుకున్న వారు ఉన్నారు. వారు దేవుని చేతిలో లేరు, కానీ దేవుని వారి చేతిలో పెట్టుకున్నారు. అంటే అందరూ నేను చెప్పలేను, కొందరు అలాగే ఉన్నారు. నిజముగా ప్రభు కొందరిని వారి అవసరతను బట్టి వారిని ఆశీర్వదించాడు. ఓ సేవకుడు లేచి కోటు వేసుకొచ్చానడట, నన్ను దేవుడు బాగా ఆశీర్వదించి ఈ మధ్యలో కారు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. ఇంకో సేవకుడు తర్వాత వచ్చానంట, దేవుడు తన కృప ద్వారా నన్ను ఆశీర్వదించి ఆయన సేవ విరామము లేకుండా చేయడానికి నాకు 2 కాళ్ళు ఇచ్చాడనట. ఒకవేళ ఇదే దేవుని ఆశీర్వాదం కావచ్చు, అది ఆయన ప్రయత్నం కావచ్చు. ఒకవేళ ఈ కాళ్ళు ఈయన ప్రయత్నం అయితే కాదు కదా, ఈయనేం అమెరికా రాసి తెప్పించుకోలేదు కదా కాళ్ళు అయితే. కానీ కారు సంగతి మనకు పూర్తిగా తెలవదు. ఆయన చెప్పాడు, మనం నిర్దోషులు కాకుండా నమ్ముదాం, ప్రైజ్లు ఆడందాం. మళ్ళీ వెళ్ళి ఇలా చెప్పడం ఎక్కడ చెప్పుకోవద్దు, మనకు అనవసరం. అది ఆయన ఇచ్చుకుంటాడు లెక్క, మనకు ఆ సోది మనకొద్దు. ప్రియులారా, ఇక్కడ ఒక మాట నేను మీకు చెప్పి ముందుకు వెళ్ళిపోతాను, ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, హెబ్రీ 2:4, డు నాట్ డిపెండ్ అపాన్ క్రెడెన్షియల్స్. నిదర్శనముల మీద ఆధారపడి పరిశుద్ధాత్మ చేతని నింపబడ్డానని అపోహపడవద్దు. నిదర్శనముల మీద ఆధారపడి పరిశుద్ధాత్మ చేతని నింపబడ్డానని నీవు అపోహపడవద్దు. ఏమో కొన్ని సూచనలు చూసి నేను నింపబడిపోయాను అని ఉబలాట పడిపోవద్దు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసేడలా ఎలాగూ తప్పించుకుందుమో అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధముల అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరిచాడు. ఇవన్నీ క్రెడెన్షియల్స్. అవును,
ఇది పరిశుద్ధాత్ముని కార్యమే అని చెప్పడానికి సూచనలు, నిదర్శనములు. కానీ ఇందాక మనం చదువుకున్నామే, నీ నామంలో మేము దెయ్యములు వెళ్ళగొట్టలేదా, అద్భుతములు చేయలేదా, ప్రవచించలేదా? ఇవి పరిశుద్ధాత్మ మూలముగా జరిగినాయా? అలాగే జరిగితే యేసు ప్రభు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా? అక్రమం చేయవారులారా, మీరు పరిశుద్ధాత్మ ద్వారా ఎందుకు చేశారు ఇవన్నీ అంటున్నాడా? కాదు కాదు, వారు అక్రమకారులే. నిజంగా పరిశుద్ధాత్మ నింపుదలకు వ్యత్యాసమైన జీవితాన్ని వారు జీవిస్తూ, ఆ దాహము లేక, ఆ లొంగుబాటు లేక, వారి యొక్క చిన్న చిన్న పాపములను దాచుకున్న తెలిసిన పాపలు ఒప్పుకోక, విశ్వాసము లేకనే ఆయన నామమును వాడారు. ఏం జరిగిందో జరిగింది. కొన్నిసార్లు దెయ్యం కూడా యేసునామములో వెళ్ళిపో అంటే నిన్ను ఆ యేసునామం కాని నామములో నిన్ను ఫిక్స్ చేయడానికి ఆడు వెళ్ళిపోతాడు కూడా. అంటే పరిశుద్ధాత్మను నింపబడ్డావని అపోహపడి దెయ్యాల ప్రకాశంగా మారడానికి నిన్ను అపోహ పెడతాడు వాడు. దెయ్యాల ప్రకాశం, దెయ్యాలు ఎలగొట్టకుండా నా పేరు వచ్చిందా? 1-2 దెయ్యాలు ఎలగొడుతూ వస్తుందమ్మా. పైగా అది అప్పటికే ఆయన 100 దినోత్సవం చేసుకుని ఉండొచ్చు, ఒక 100 ఎలగొట్టు ఉండొచ్చు ఆయన. కాబట్టి మా ఏరియా అంతట్లో ఆయనకే వచ్చింది ఆ పేరు. మరి మేము ఎలగొట్టాం, మాకు ఎవరు అంటలేదు మమ్మల్ని. అంటే దట్ ఈజ్ ఓన్లీ క్రెడెన్షియల్, నిదర్శనం అంతే. కానీ ఇది సత్యం కాకపోవచ్చు. చాలా జాగ్రత్త ప్రియులారా, వాటి మీద మనం ఆధారపడవద్దు. హోలీనెస్ ఈజ్ ఫస్ట్, పరిశుద్ధత మొదట, తర్వాత పరిశుద్ధాత్ముని యొక్క కార్యములు, ఆయనను వాడుకునే విధానం తరువాత. నేను ప్రార్థన చేసే ముందు మరలా తిరిగి మిమ్మల్ని నా టెక్స్ట్లోకి తీసుకువెళ్తాను. యెషయా చూసిన విషయం ఆయన అంటున్నాడు, నేను కన్నులారా చూచితిని అనుకొంటిని అంటున్నాడు. అంటే చూడలేదా? యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకొంటిని అంటున్నాడు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో. చూడలేదాగా అంటే చూశాడు, నిజంగానే చూశాడు. అయితే ఎలా చూశాడంటే నేను కాబట్టి చూశానని. అంతవరకు నేను కాబట్టి ప్రవక్తలు కాబట్టి చూశాను అనుకున్నాడు. కానీ తన పాపము కనబడినప్పుడు ఆ సంగతిని ఒప్పుకుంటున్నాడు. ప్రియులారా, నేను చూసి తిని అనుకొని ఉపలాట పడిపోవచ్చుండగా నా పాపం బయటపడింది ఇప్పుడు. కాబట్టి నేను ఆయన చూసిన దానికంటే ఎక్కువగా ఇప్పుడు నా పాపమును చూడవలసిన అవసరం ఉంది. చూచుట నిజమే, కానీ చూచుట సంబరం కాదు. ఆ తరువాత నీ పాపమును నీవు చూసుకోగలగాలి. 3 మాటలు చూడండి. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. మొదటిగా యెషయా తన పాపమును గుర్తించాడు. రెండవదిగా యెషయా తన పాపం గురించి పశ్చాత్తాపడ్డాడు. మూడవదిగా యెషయా తన పాపం నుంచి విడుదల పొందాడు. ఆ పరిశుద్ధ ఆలయములో నింపబడిన పరిశుద్ధాత్ముడు దేవుని వైపు చూచుతూ ఉన్నటువంటి యెషయాను దర్శించి, యెషయా పాపమును కనుపరిచి, యెషయా పాపమును ఒప్పించి, యెషయా పాపమును పరిహరించినట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఆ దర్శనములో యెషయా పొందినటువంటి అనుభూతి. ప్రియులారా, ఈ అనుభవము సంఘములో అనుదినము జరగాలి. సంఘస్థులందరిలో కూడా ఈ అనుభవం కొనసాగాలి, జరగాలి. సంఘములో ఉన్న వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత వారి పాపమును గుర్తించాలి, వారి పాపమును వారు అంగీకరించాలి, లేక వారి పాప విషయం పశ్చాత్తాపడాలి, వారి పాపం నుంచి వారు విమోచించబడాలి, పరిహరించబడాలి. అప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘాన్ని మనం చూడగలం. లేకపోతే సంఘములో ఉన్న ఏ వ్యక్తి కూడా పరిశుద్ధాత్మ చేతులోని పనిముట్టుగా ఓడబడడం అసాధ్యం. ఒక సైనికుడికి గాయం తగిలిందట, ఇంటికి పంపించేశారు కమాండెంట్ గారు. వాళ్ళ అమ్మందంట, బాబు ఏంటి రక్తం గారుతుంది అని ఆమె గబగబా చీర కొంగు జింపి కట్టుకట్టి హాస్పిటల్కి వెళ్ళిరారా అందంట. ఆయన గబగబా హాస్పిటల్కి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ హాస్పిటల్ గేట్ చూస్తే అది చాలా బాగుందట. లోపలికి వెళితే ఆ లాన్స్ అవన్నీ ఫ్లవర్స్ గ్రీనరీ చాలా బాగుందంట, ఆహ్లాదంగా ఉందట.
అక్కడ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ రెండు రాస్తున్నాయంట. ఏమనంటే ఎమర్జెన్సీ పేషెంట్స్ అండ్ ఆర్డినరీ పేషెంట్స్ అని రాస్తుందంట. అప్పుడు ఈయన మామూలు గాయమే కదా పర్వాలేదు అనుకుని ఆర్డినరీ పేషెంట్స్ దాంట్లోకి వెళ్ళాడట. మళ్ళీ లోపల చూస్తే అబ్బా ఎక్కడెక్కడ చాలా ఎక్విప్ చేస్తున్నాయట. చాలా సుందరంగా పాలరాతి బిల్డింగ్ కింద పైన అంతా కూడా శుభ్రం, ఎక్కడ కూడా చిన్న మచ్చలేదు దానికి. ఇంకొంచెం లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఫలాని ఆ యూనియన్కి చెందిన వారు ఈ డోర్లో రావాలి, ఫలానా యూనియన్ వారు ఈ డోర్లో రావాలంట. సరే ఈయన ఏ యూనియన్ అక్కడికి వెళ్ళిపోయాడట. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇది ఆఫీసర్స్ డోరు, ఇది సోల్జర్స్ డోర్ అని ఉందట. నేను సోల్జర్ని కాదని సోల్జర్ డోర్ వెళ్ళాడంట. అక్కడ చూస్తే నిజంగా అబ్బా ఇక ఎంత బాగుందంటే హాస్పిటల్ చాలా ఆహ్లాదంగా ఉంది. అప్పుడిక ఆ తర్వాత ఒక 2 గేట్లు కనపడ్డాయంట. ఆ 2 గేట్ల నుంచి ఇంకెవరు కనపడతలేదు. ఎక్కడ ట్రీట్మెంట్ ఏమి ఇస్తలేదు, మందులు ఎక్కడ ఇస్తారు, ఏమి ఇస్తారు, నర్సులే డాక్టర్లే చూస్తున్నారట. ఆ డోర్ అమ్మటి అవతలకి వెళ్ళేసరికి అవతల వీధిలోకి వెళ్ళిపోయాడట. అది అవుట్. ఇకంత లోపల రాకూడదు, మళ్ళీ రావడం మళ్ళీ ఇలా రావాలి, మళ్ళీ అన్ని చూసుకుంటే మళ్ళీ అవుట్ అయిపోవాలి. ఇంటికి వెళ్ళాడట. వాళ్ళ అమ్మ అడిగిందంట, ఏరా బాబు ఏమైందంటే, అమ్మా నిజంగా హాస్పిటల్ ఉందమ్మా, నాకెప్పుడు దెబ్బ తగలక నేను చూడలేదు కానీ నిజంగా గవర్నమెంట్ వారు మా కొరకు ఎంత మంచి హాస్పిటల్ కట్టించారమ్మా. అమ్మ నిజంగా కాదురా కట్టు విషయం, అమ్మ నిజంగా అసలు నువ్వు చూడాలా ఒకసారి, నీకు కూడా ఒకసారి తుపాకి దెబ్బ తగలాలి, నువ్వు చూడాలమ్మా నిజంగా. అమ్మా పాలరాతి బిల్డింగ్ అమ్మ, కాదురా ఇది ఏంటిది, కట్టు ఏంటి, నాయన రక్తం ఏంటిరా. ప్రియులారా మన సంఘాలలాగా ఉన్నాయి. ఎంతో శృంగార దేవాలయాలు. మా చర్చ్ అండి పైన దేశం కింది దేశం ఆర్కిటెక్ట్ ఇక్కడ కాదు, అమెరికా ఆర్కిటెక్ట్, ఆయన మేము డిజైన్ తెచ్చామండి, దానికి వేసే సున్నం కూడా కాకినాడది కాదు, బొంబాయిదే. ఏ సున్నం అయితేనేమి, ఏ అలంకరణ అయితేనేమి, లోపల పాపికి పశ్చాత్తాపం కలుగుతుందా, ఒక పాపి బాగుపడుతున్నాడా, ఒక రోగం కుదురుతుందా, ఒక వ్యక్తి స్వస్థపరచబడిన అనుభవంలో నేను పరిశుద్ధతలోకి వచ్చాను, పాపమును విడిచిపెట్టాను అనే ఆనందంతో బయటికి వెళుతున్నారా? నేడు మన సంఘాలు అలాగే ఉన్నాయా? ప్రియులారా ఒక మాట చదివి నేను ముగిస్తాను. సంఘమునకు నేను కొత్త పేరు ఇస్తాను ఈ రాత్రి కూడా మీకు. క్రైస్తవ సంఘానికి ఈ రాత్రి కొత్త పేరు, పాత పేరు చెబుతారా? అప్పుడు కొత్త పేరు ఇస్తాను మీకు. పాత పేరు చెబుతారా? నేను మొన్న చెప్పిన పేరు చెబుతారా? అయినా అది మరిచిపోకపోతే ఇది ఎలా ఎక్కుతుందిలే బుర్రలోకి. జాగ్రత్త వినండి. కనీసం దేవుని సంఘము అనగా దేవుని వాక్య ఉదకపు ప్రయోగశాల. అది నేను మొన్న ఈ సంఘ ప్రత్యక్షత సభలలో కొత్త పేరు మన సంఘానికి పెట్టుకున్నాం. గుర్తుంచుకుందాం ఆ మాటను. రెండవ మాట, సర్వలోక మానవాళి పాప పరిహార ప్రణాళిక కేంద్రమే సంఘం. సర్వలోక మానవాళి పాప పరిహార ప్రణాళిక కేంద్రము సంఘము. మన సంఘానికి పేరు పెట్టుకుందామా? దైవజనులారా మీ సంఘం ముందు ఈ బోర్డు పెట్టగలుగుతారా? పెడదామా? మన సంఘాల ముందు ఈ బోర్డు రాసుకుని పెట్టుకుందామా? ఆ సంఘమో ఈ సంఘమో ఏ సంఘమో ఏదైనా సంఘం కానివ్వండి, కానీ దాని ముందు ఈ బోర్డు ఆ పేరు పైనో కిందో ఇది కూడా తగిలించుకుందామా? సర్వ లోక మానవాళి పాప పరిహార ప్రణాళిక కేంద్రమే సంఘము. మీ సంఘం అలా ఉందా? అలా లేకపోవడం కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముని ప్రభావం నీ సంఘములో లేదు. పాస్టర్ గారు లేక పాస్టరమ్మ గారు లేక సంఘంలో ఒకళ్ళు 2-3 ఎవరో ఆ క్రెడెన్షియల్స్ ఉన్నాయే, పరిశుద్ధాత్మకు సంబంధించినటువంటి కొన్ని సూచనప్రాయమైన కార్యాలు జరిగిస్తే ఆ సంఘం పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘం కాదు సుమా. అంతటితో అయిపోయింది అనుకోవద్దు. దట్ ఇస్ ఓన్లీ ద బిగినింగ్ ఆఫ్ ద చాప్టర్. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధతలోనికి రావాలి. అప్పుడే ప్రభు వస్తాడు, మనం తీసుకువెళ్తాడు. దాని కొరకు ప్రియులారా యెషయాకు ఒక పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ జరిగింది. ఏంటండి అది? నిప్పు పట్టుకొచ్చి తగలబెట్టవలసి వచ్చింది. నేడు మన సంఘాలకు ఈ పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ కావాలి.
ఈ బాధకరమైనటువంటి మీ హృదయాల్లో ఎంత బాధ కలిగినా, ఎంత సమర్పించుకోవలసి వచ్చినా, ఎంతగా మనము విడిచిపెట్టుకోవలసి వచ్చినా, ఆస్తిని కోల్పోవలసి వచ్చినా, ఆ 2 టౌన్ను అనగా రెండో భార్య అట. ఎవరు అంటున్నారో రైల్వే స్టేషన్లోకి ఆయన 2 టౌన్ ఉందండి గార్డు గారి కట. సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, దానిని మనం విడిచిపెట్టుకోవాలన్నా పరిశుద్ధాత్ముని ప్రభావమే కావాలి మనకు. పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో ప్రభావితం కావాలి. పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపించాలి, నిన్ను కెలకాలి, కలవరపరచాలి, నిన్ను సరైన మార్గంలోకి తీసుకురావాలి. అప్పుడే ఇది మన సంఘాల్లో సాధ్యం. ఆ పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ పైనుండి కారుతో నిప్పు తీసుకుని వచ్చి అతని పెదవులకు తగిలించెను. అతని పెదవికి తగిలించినప్పుడు అతని పాపము పరిహారమైన. అది చాలా కష్టమైనటువంటి వైద్యం. అది మన సంఘాలలో ఈ వైద్యం అవసరం. పరిశుద్ధాత్మ ప్రభావం అనగా సంఘములోని వారందరూ పరిశుద్ధమైన జీవితాల్లోనికి రావడమే. నీవు దాన్ని ఆశిస్తావా? ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 30వ వచనంలో పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, మీరు అంత్యదినం వరకు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఉన్నారు. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ప్రియ సోదరి సోదరుడా, ఈ 4 దినములలో ప్రభు మనకు అనుగ్రహించిన ఈ సంఘ ప్రత్యక్షత, ఈ సంపూర్ణతలోనికి నేను రావాలి ప్రభువా, ఈ సంపూర్ణత నాకు కావాలి ప్రభువా అని నీవు కోరితే నీవున్న స్థలంలో లేచి నిలబడి నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తర్వాత కూడికను ముగించుకుందాము. ప్రభువా, ఈ 4 దినములు నేను విన్నాను. థ్యాంక్ యూ సిస్టర్. అయ్యా, వందనాలు మీకు. ఇంకెవరైనా ఉన్నారా? నేను వింటున్నాను. ఈ సత్యంలోనికి నేను రాగోరుతున్నానని చెప్పిన వారు, లేచిన వారిని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు వారిని దర్శించును గాక. అనేక మంది లేచి నిలబడ్డారు. నేను స్వస్థత కొరకు మిమ్మల్ని నిలబడమంటలేదు, లేక మరొక వాగ్దానం మీకు చేయడం లేదు. మీ కొరకు నేను చేసే ప్రార్థన అంతా ఇంతకు ముందే మీ హృదయంలో చేసిన తీర్మానమునకు సహాయకరంగా చేస్తాను. అవును ప్రభువా, ఈ 4 దినముల ప్రసంగములలో నన్ను అనేక విధములుగా తాకి నాతో మాట్లాడావు. దీన్ని నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, దీన్ని నేను మర్చిపోలేను. ఈ మాటలు విడిచి నేను ఎక్కడికి పోతును? నేను సంఘములో నా స్థితి ఎంతో ఘోరముగా ఉంటుండగా పరిశుద్ధాత్మిక నింపుదల నేను ఎలాగా తృణీకరించను? నాకు పాప క్షమాపణ ఎలా ఉంటుంది? ప్రభువా నన్ను నింపుము. పరిశుద్ధాత్ముడా నన్ను నీ స్వాధీనములోనికి తీసుకొనుము. ఈ మాటలు నీవు పలుకుతున్నావా? ఈ మాటలు పలుకుతున్నావు నిజముగా నువ్వు కోరిక కలిగి ఉన్నావా? దాహము కలిగి ఉన్నావా? నీ తెలిసిన పాపములు ఒప్పుకుంటున్నావా? వాటిని విడిచిపెడుతున్నావా? నువ్వు సంపూర్ణంగా సమర్పించుకుని నీవు నన్ను వెంబడించు అని చెబితే ఆ యవనస్తుడు డబ్బు చూసి వెనకకు వెళ్ళిపోయాడు, శాశ్వతంగా పోయాడు వెనక్కి. ఈనాడు అటువంటిది ఏదైనా నీకు అర్థం వస్తుందా? సంపూర్ణంగా సమర్పించుకుంటావా? సంపూర్ణంగా ఏ విధమైన షరతు లేకుండా ప్రభు నిన్ను దర్శించి నీ జీవితాన్ని తన స్వాధీనంలోకి తీసుకుని తన ఆత్మశక్తితో నింపి ఆత్మ పూర్ణుడుగా నిన్ను చేసి ఆయన మహిమ కొరకే నిన్ను అనేకమైన గొప్ప కార్యాలు చేయడానికి ఈ లోకములో నిన్ను ఒక ఆశ్చర్యకరమైన వ్యక్తిగా చేసి వాడుకొనుగాక. ప్రభువు నిన్ను దర్శిస్తున్నాడు. నువ్వు ఇంకలాగే మొండికి కూర్చోవద్దు. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ఇంకా సిద్ధాంతములు పెట్టుకుని పట్టుబట్టుకుని కూర్చోవద్దు. ప్రభుని దర్శిస్తున్నాడు. కేవలము అదుగో ఆ ఎముకల మీద ఆ చర్మం మాత్రమే ఉన్నది, కండ మాత్రమే ఉన్నది, కానీ దానిలో జీవము లేదు అని హెచ్కేల్ చెప్పినట్లుగా ఈ రాత్రి చెబుతావా? నేను ఒక కండరము, శరీరము, అస్థిపంజరము కలిగి నేను చర్చికి వెళ్తున్నాను, కానీ నాలో పరిశుద్ధాత్మ నింపుదల జీవము లేదు అని చెప్పగలుగుతావా? దేవుడు నిన్ను రాత్రి నింపి ఆయన మహిమార్థమై
వాడుకుంటాడని నేను నమ్ముతున్నాను. నిన్ను నింపి ఆయన మహిమార్థమే ఘనమైన వ్యక్తిగా, ఆశ్చర్యకరమైన వ్యక్తిగా నిన్ను వాడుకుంటాడని నేను నమ్ముతూ ఉన్నాను. ఎవరికి వారే ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నన్ను నింపి నీ స్వాధీనంలోకి తీసుకోమని ప్రార్థన చేయండి.